హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. సో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి థీరమ్స్ ఈ రోజు మనం నేర్చుకుందాం. ఓకేనా, జాగ్రత్తగా వినండి. యాక్చువల్గా థీరమ్స్ మనకి యాక్చువల్గా పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి ఒక లాంగ్ క్వశ్చన్ ఈజీగా చేసేస్తారు. కానీ థీరమ్స్ విషయానికి వచ్చినట్టయితే ఈ లాంగ్ క్వశ్చన్కి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడం కానీ భయపడడం కానీ జరుగుతుంటుంది మీ దృష్టిలో. కాకపోతే మీరు జాగ్రత్తగా ఇక్కడ నేను చెప్పేది మాత్రం వినండి. ఈ ఒక్క వీడియో మీరు ఎండ్ వరకు చూసినట్టయితే మీకు ఇంకో 7 మార్క్స్ కూడా చేతిలో ఉంటాయి. ఓకేనా, సో థీరం మీరు సింపుల్గా నేర్చుకునే ప్రొసీజర్ ఇక్కడ చెప్తాను. మనకు జామెట్రీకి సంబంధించిన ఏ చాప్టర్ అయినా కానీ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, సో ఫస్ట్ అయితే మీకు ఇంతకుముందు మనకు తెలిసిన కొంచెం బేసిక్ ఫార్ములాస్ నేను ఇంతకుముందు మీకు చెప్పాను చూడండి. వాటిని ఒక్కసారి ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, వాటిని ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఈక్వేషన్ ఆఫ్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఓకేనా, ఈక్వేషన్ ఆఫ్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ సో ఈక్వేషన్ ఆఫ్ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఓకేనా, మనకు ఒక పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ కావాలి. ఆరిజిన్ నుంచి పోయేది అడిగాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము, ఫార్ములా ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే కదా మనకు ఆరిజిన్ నుంచి పోయే పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ ఈక్వేషన్. కావాలంటే ఒకసారి డయాగ్రామ్ కూడా మీకు గుర్తు చేస్తాను. ఆల్రెడీ నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. xy తీసుకున్నట్టయితే ఈ లైన్ ఈక్వేషన్, ఈ యొక్క పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ ఈక్వేషన్ మనకు ఆరిజిన్ నుంచి పోయే విధంగా ఉంటాయి. ఓకేనా, వీటికి ఇంకా ఎక్స్టెండ్ చేస్తే ఇలా బయటకు వస్తాయి, కానీ ఆరిజిన్ నుంచి పోయే విధంగా ఇదొక స్ట్రేట్ లైన్, ఇదొక స్ట్రేట్ లైన్. క్లియర్ కదా, ఇవి మనకు పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్. ఇంకా వీటిని ఎక్స్టెండ్ చేస్తే ఇలా ఉంటాయి. కాకపోతే ఇటు ఈ కింద దాని గురించి నేను పక్కకు పెడుతున్నా, జస్ట్ మీకు ఇది చూపిస్తున్నా. సో ఈ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ ఈక్వేషన్ మనకి ఏంటి అంటే, కనిపిస్తున్నాయి కదా, 2 స్ట్రేట్ లైన్స్ కనిపిస్తున్నాయా? సో ఇదొక లైన్, ఇదొక లైన్. ఈ 2 లైన్స్ ఆరిజిన్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినట్టయితే వాటి ఈక్వేషన్ ఏంటి అంటే ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఈజ్ ఈక్వల్ టు 0. అయితే దీన్ని ఇంకొక విధంగా మనం ఎలా చెప్పొచ్చు అంటే, మనము స్ట్రేట్ లైన్స్ అంటున్నాం, మరి ఇదేంటి x² ఉంది అని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్గా దీని మీనింగ్ ఏంటి అంటే, ఒక సింగిల్ ఈక్వేషన్లో మనం రాస్తున్నామంటే 2 డిఫరెంట్ స్ట్రేట్ లైన్స్ని సింగిల్ ఈక్వేషన్ లాగా రాస్తున్నామంటే ఆ 2 స్ట్రేట్ లైన్స్ని మల్టిప్లై చేస్తున్నట్టు. ఓకేనా, సో ఇక్కడ ఒక స్ట్రేట్ లైన్ ఉంది, ఇక్కడ ఒక స్ట్రేట్ లైన్ ఉంది, 2 ఆరిజిన్ నుంచి పోతున్నాయి అంటే ఈ స్ట్రేట్ లైన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఇది ఫస్ట్ స్ట్రేట్ లైన్ అనుకుందాం, ఇది సెకండ్ స్ట్రేట్ లైన్ అనుకుందాం. ఫస్ట్ స్ట్రేట్ లైన్ని మనం L1x ప్లస్ LX ప్లస్ MY ప్లస్ N అంటాం కదా, LMN. సో ఇవన్నీ 1L లాగా తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి L2x ప్లస్ M2y ప్లస్ N2 ఈజ్ ఈక్వల్ టు 0 అని నార్మల్గానైతే మనం ఇలా తీసుకోవాలి కదా. ఇదొక స్ట్రేట్ లైన్, ఇదొక స్ట్రేట్ లైన్, నార్మల్గానైతే ఇలా తీసుకుంటాం. కానీ ఇవి 2 ఆరిజిన్ నుంచి పోతున్నాయి అంటే ఈ కాన్స్టెంట్ అనేది మనకు ఉంటుందా? ఎక్స్ క్వశ్చన్లు వై క్వశ్చన్లు మాత్రమే ఉంటాయి, కాన్స్టెంట్ అనేది మనకు ఉండదు, ఎందుకంటే ఆరిజిన్ నుంచి పోతుంది కాబట్టి. సో ఫైనల్గా మనకు ఈక్వేషన్ ఏమొస్తుంది అంటే, ఈ ఎన్కి సంబంధించింది లేకుండా మనకు జస్ట్ ఇది మాత్రమే ఉంటుంది. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 0 అనేది కూడా ఉంటుంది. సో మనకు ఇప్పుడు ఈక్వేషన్స్, ఇప్పుడు ఈ ఈక్వేషన్ అనేది దేని యొక్క ప్రోడక్ట్ అయి ఉంటుంది అంటే L1x ప్లస్ M1y ఇంటూ L2x ప్లస్ M2y ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, దీన్ని సింగిల్గా రాయాలంటే ఇవి 2 స్ట్రేట్ లైన్స్ మల్టిప్లై చేసుకున్న తర్వాత ఏ ఏంటి, బి ఏంటి, హెచ్ ఏంటి, తర్వాత మనం కంపేర్ చేసుకోవచ్చు. మన థియరమ్స్లో చేసేది అదే యాక్చువల్గా. ఓకేనా, సో ఇలా ఇచ్చాడు అనుకోండి, మనకు యాక్చువల్గా పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ ఈక్వేషన్ ఇది రెండు కావాలి అంటే ఇలా రాసేసాం, ఎందుకంటే ఇది ఆరిజిన్ నుంచి పోతుంది కాబట్టి. ఒకవేళ ఆరిజిన్ నుంచి పోంది కూడా ఉంటుంది మనకు యాక్చువల్గా స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్. దీని ఈక్వేషన్ మనకి ఎట్లుంటుంది అంటే ax² ప్లస్ 2hxy ప్లస్ by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది యాక్చువల్గా స్టాండర్డ్ ఈక్వేషన్. ఓకేనా, అయితే ఇది ఇప్పుడు మనకు ఈ స్ట్రేట్ లైన్స్ అయితే 2 ఆరిజిన్ నుంచి పోయాయి కాబట్టి వీటి రెండింటి ప్రోడక్ట్ ఇక్కడ రాస్తాం. ఇవి మనకు ఆరిజిన్ నుంచి పోయే ఛాన్స్ లేదా, వేరే ఎక్కడి నుంచి అయినా స్టాండర్డ్ ఈక్వేషన్ అని చెప్తున్నా. సో ఎన్ఎల్ కనుక మనం తీసుకున్నట్టయితే ఈ ఈక్వేషన్ దేని యొక్క ప్రోడక్ట్ అవుద్ది అంటే L1x ప్లస్ LM నెక్స్ట్ N ఇంటూ మళ్ళీ LM నెక్స్ట్ వచ్చేసి n ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్ అనేది దీని యొక్క ప్రోడక్ట్. ఇక్కడ ఏం లేదు, మనం ఇక్కడ నేర్చుకోబోయే దాంట్లో మనకు పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ థీరమ్స్ చేసేటప్పుడు
అన్ని ఫార్ములాస్ ఇవన్నీ రాయడంలో పెద్ద మన ఇంటెలిజెన్స్ ఏం యూజ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. కాకపోతే మనం చేయాల్సింది జస్ట్ చిన్నగా a+b² a-b² వచ్చినప్పుడు కానీ, లేకపోతే వీటిని మల్టిప్లై చేసేటప్పుడు, దీంతో మల్టిప్లై చేసేటప్పుడు దీంతో ఇట్లా మల్టిప్లై చేస్తాం కదా, L1xని మొత్తంతో M1yని మొత్తంతో ఇలా మల్టిప్లై చేయడము, కంపేర్ చేసుకోవడం, జస్ట్ వాటిని జస్ట్ మల్టిప్లికేషన్లు మనం చేయడం నేర్చుకుంటే, అంటే మనకు చేయడం వస్తే చాలు, సింపుల్గా చేసేయచ్చు. సో సరే చేద్దాం. కాకపోతే ఫస్ట్ ఇంకా కొన్ని బేసిక్స్ చూద్దాము. అంటే జస్ట్ ఫార్ములాస్, యాంగిల్ బిట్వీన్, ఇది అంతా మీకు తెలిసిందే, జస్ట్ రివిజన్ టైప్లో అనుకోండి. అంటే కొంచెం మనం థియరమ్స్ చేసే ముందు రీకాల్ టైప్లో అనుకోండి. యాంగిల్ బిట్వీన్ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్, ఎస్ఎల్ అంటే నేను స్ట్రేట్ లైన్స్ అనమాట, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో యాంగిల్ బిట్వీన్ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్, ఈ స్ట్రేట్ లైన్స్కి మధ్యలో ఉండే యాంగిల్ మనకి కావాలి, ఓకేనా. ఇంతకుముందు మనం చూసాం కదా, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. సో దీనిలో మనకి ఇట్లా 2 స్ట్రేట్ లైన్స్ ఉన్నాయి, ఓకేనా. ఈ 2 స్ట్రేట్ లైన్స్కి మధ్యలో ఉండే యాంగిల్ మనం ఇంతకుముందు చూసాం, ఒక లాంగ్ క్వశ్చన్ ఆల్రెడీ చూసినప్పుడు మనం θ ఈజ్ ఈక్వల్ టు, మనకి యాక్చువల్గా కాస్ θ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, నేను ఒక ఫార్ములా చెప్పాను. యాక్చువల్గా జనరల్గా మనకు రియల్ ఫార్ములా ఏంటంటే, జనరల్ ఫార్ములా ఏంటంటే, ఒకవేళ అంటే యాంగిల్ 2 స్ట్రేట్ లైన్స్కి యాంగిల్ కావాలి. చూడండి, ఇలా ఒక స్ట్రేట్ లైన్ ఉంది, ఇప్పుడు ఇలా ఒక స్ట్రేట్ లైన్ ఉంది. ఈ టూ స్ట్రేట్ లైన్స్కి మనకు యాంగిల్ కావాలి అంటే, ఒకవేళ వాటి యొక్క వాల్యూస్ మనకి ఆ స్ట్రేట్ లైన్ ఎలా ఉంది అంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి అనుకోండి. నెక్స్ట్ a2x ప్లస్, జస్ట్ ఇది అర్థం చేసుకోండి, మీరు అర్థం చేసుకుంటే తర్వాత మీకు అన్ని క్లియర్గా అర్థమవుతాయి, అంటే థీరం మీకు క్లియర్గా అర్థమవుతుంది. కొంచెం నేను చెప్పే కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. ఈ యాంగిల్ మనకు కావాలి. ఇప్పుడు 2 స్ట్రేట్ లైన్స్ ఉన్నాయి, ఈ 2 స్ట్రేట్ లైన్స్కి మధ్యలో ఉన్న యాంగిల్ నాకు కావాలి అనుకోండి. మనం ఏం చేస్తాం, కాస్ θ ఈజ్ ఈక్వల్ టు, మీకు తెలుసు కదా, ఈ 2 స్ట్రేట్ లైన్స్కి మధ్యలో ఉన్న యాంగిల్ కావాలంటే కాస్ θ ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఆఫ్ a1a2 ప్లస్ b1b2 డివైడెడ్ బై √of a1² ప్లస్ b1² ఇంటూ √of a2² ప్లస్ b2². అంతే కదా, ఇదే కదా మనం నార్మల్గానైతే చేసేది ఇదే. యాక్చువల్గా దీని నుంచి మనం ప్రూవ్ చేసుకుంటూ ఇప్పుడు మనకి ఇవి స్ట్రేట్ లైన్స్ అని చెప్పేసి, ఈ స్ట్రేట్ లైన్స్కి ఇది ఫార్ములా. కానీ మనకు ఇలా ఇచ్చాడు అంటే, ఇక్కడ జాగ్రత్తగా వినండి, నేను చెప్పేది అర్థం చేసుకోండి. మనకు ఇలా ఇచ్చాడు అంటే ఇవి 2 ఆరిజిన్ నుంచి పోతున్నట్టు, ఆరిజిన్ నుంచి పోతున్నాయంటే మనం ఇక్కడ ఎట్లా రాస్తాం, L1x ప్లస్ m1y ఇంటూ L2x ప్లస్ m2y. ఇవి స్ట్రేట్ లైన్స్ అయితే మనకు, దీనికి ఇవి స్ట్రేట్ లైన్స్ అయితే మనకు జనరల్ స్ట్రేట్ లైన్స్ ఇలా ఉండి మనకు యాంగిల్ కావాలంటే కాస్ θ ఇలా అని చెప్తాం. కానీ ఈ స్ట్రేట్ లైన్స్లో సి అనేది లేదు, ఓకేనా. సో వీటికి మనకు యాంగిల్ ఏమవుతుంది అంటే కాస్ θ ఈజ్ ఈక్వల్ టు, వీటికైతే కాస్ θ అర్థమవుతుందా, ఈ యాంగిల్స్ ఆరిజిన్ నుంచి పోతున్నాయి. సో కాస్ θ ఈజ్ ఈక్వల్ టు పైననేమో a ప్లస్ బి డివైడెడ్ బై √of a-b² ప్లస్ 2h², ఓకేనా. దీని మీద మనం ఆల్రెడీ ఒక లాంగ్ క్వశ్చన్ మొత్తం డిస్కస్ చేసుకున్నాము. అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే దీని నుంచి వచ్చింది. మనకు ఒక థీరం కూడా ఉంది, సపరేట్గా ఒక థీరం ఉంది. అది ఏం ప్రూవ్ చేయాలంటే, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ వచ్చేసి వీటికి మధ్యలో ఉన్న యాంగిల్ అనేది ఇది అని ప్రూవ్ చేయమంటాడు. కాస్ θ ఈజ్ ఈక్వల్ టు, ఈ ఫార్ములా ఎలా వచ్చిందో ప్రూవ్ చేయమంటాడు. ఈ ఫార్ములా ఎలా వచ్చిందో అంటే మనం యాక్చువల్గా దీని నుంచే తీసుకొని చేసుకుంటూ పోతాం. సో ఫస్ట్ మనకు ఇది తెలియాలి, అందుకే రెండింటిని ఒక దగ్గరనే పెట్టి మీకు చూపిస్తున్నాం, ఓకేనా. మీరు ఈ వీడియో క్లియర్గా చూడండి, నేను చెప్పే పాయింట్ టు పాయింట్ అర్థం చేసుకోండి. మనం ప్రూవ్ చేస్తుంటే మీకే ఆటోమేటిక్గా ఏం చేయాలో అర్థమైపోద్ది, ఇంకా నేను చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. సో చూడండి, కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్ ఉంది, ఒక లైన్ ఉంది మనకు. ఒక లైన్ నుంచి ఒక పాయింట్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే మీకు వెంటనే ఏం గుర్తొస్తుంది, ax1 ప్లస్ by1 ప్లస్ c బై √of a² ప్లస్ b², అదే కదా. ఇప్పుడు ఇలా ఉంటే మనం ఏం చేస్తాం, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, మాడ్ ఆఫ్ కదా, ఫార్ములా ఏంటి, మాడ్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c డివైడెడ్ బై √of a² ప్లస్ b². ax1 అంటే మనకు ఇవి x1లు y1లు అన్నట్టు. ఇక్కడ మనకు ఇది a అన్నమాట, ఇది b అన్నమాట, ఇది c అన్నమాట. అంటే ఏమని రాయొచ్చు, L ఆల్ఫా, అంతేనే కదా. ax1 ప్లస్ by1 అంటే మనకు x1 ఇది, ఇక్కడ మనకు అలాగే a అంటే ఇది, సో L ఆల్ఫా అవుద్ది, ఓకేనా. జస్ట్ ఈ ఫార్ములా మీరు నేర్చుకొని అవసరం లేదు, కాకపోతే చూడండి ఏం చేస్తున్నాను అనేది చూడండి. మనం మల్టిప్లై చేసినట్టయితే L ఆల్ఫా వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి ప్లస్ m బీటా, నెక్స్ట్ వచ్చేసి ప్లస్ n, ఓకేనా, డివైడెడ్ బై √of a² ప్లస్ b² అంటే ఏం చేస్తాం, L² ప్లస్ m², ఓకేనా. ఇది కొంచెం అర్థం చేసుకోండి. మనం ప్రాబ్లం చేస్తుంటే, అంటే మనం ప్రూఫ్ చేస్తుంటే ఇలాంటిది కొన్ని సిచ్యువేషన్స్లో చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు కొంచెం నేను బ్రెయిన్ వాష్ చేస్తున్నాను అనుకోండి, అంతే, ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఈక్వేషన్ ఆఫ్ బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్స్ అంటే ఏంటి, అసలు ఏమంటున్నాడు,
యాంగిల్స్ యొక్క బైసెక్టర్స్ ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఇంకో లైన్ ఈక్వేషన్. ఇవి రెండింటికి కాన్స్టెంట్ ఉంది అంటే ఇవి మనకు ఆరిజిన్ నుంచి పోవట్లేదు. ఓకేనా, ఆరిజిన్ నుంచి పోకుండా ఎలాగో ఏదో ఒక లైన్ ఈక్వేషన్, ఇలా ఒక లైన్ తీసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లైన్. మనం ఈ జామెట్రీ అంటే మనం యాక్చువల్గా కోఆర్డినేట్స్ ఏం డ్రా చేయని అవసరం లేదు కదా. 2 లైన్స్ ఉన్నాయి, ఇది ఫస్ట్ లైన్ అనుకుందాం. ఓకేనా, ఫస్ట్ లైన్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లైన్ ఒకటి ఉంది, దాన్ని ఇక్కడ రాసుకుందాము, సెకండ్ లైన్. బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్స్ అన్నాడు కదా, చూడండి బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్స్ అంటే మనకు ఇక్కడ ఒక యాంగిల్ వస్తుంది, అలాగే ఇక్కడ ఒక యాంగిల్ వస్తుంది. ఇక్కడ ఉండే యాంగిల్ మళ్ళీ సేమ్ అదే, ఇక్కడ ఉండేది కూడా సేమ్, ఇది ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి ఈక్వల్ గా ఉంటాయి. సో ఇవి రెండింటిని కన్సిడర్ చేసుకుంటే బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్స్, ఇదొక యాంగిల్, ఈ యాంగిల్, వీటి యొక్క బైసెక్టర్స్ అంటే బైసెక్టర్ అంటే యాంగిల్ ని సమానంగా డివైడ్ చేసే లైన్ అన్నమాట. ఇక్కడ ఒకవేళ ఒక 45 డిగ్రీస్ ఉందనుకోండి, ఎంత అయినట్టు 22.5 తోటి డివైడ్ చేస్తున్నట్టు. 60 డిగ్రీస్ ఉంటే మధ్యలో 30 డిగ్రీస్ అయ్యే విధంగా ఇలా డివైడ్ చేస్తున్నట్టు. ఓకేనా, ఇదొక లైన్. అలాగే దీన్ని కూడా ఇదొక 120 ఉంటే 60 లాగా ఎగ్జాక్ట్లీ ఇలా డివైడ్ చేస్తున్నట్టు. ఓకేనా, సో ఇవి రెండు మనకి ఇలా వచ్చేసాయి. ఇక్కడ ఖచ్చితంగా మనకు 90 డిగ్రీస్ ఉండాలని రూల్ ఏం లేదు, అవి ఉన్నదాన్ని బట్టి ఇది ఉంటుంది. ఓకేనా, మనకు ఆ లైన్స్ ఎలా యాంగిల్ ఉన్నది దాన్ని బట్టి ఈ లైన్స్ వస్తాయి. సో ఈ లైన్స్ యొక్క ఈక్వేషన్ ఆఫ్ బైసెక్టర్స్ అంటే వీటి యొక్క ఈక్వేషన్ కావాలి. ఓకేనా, ఈ లైన్ ఈక్వేషన్ ఇక్కడ 3 4 ఉంది కదా, సో 3కి 4కి ఉన్న లైన్ ఈక్వేషన్. ఓకేనా, ఇవి కూడా మనకు పేర్ ఆఫ్ లైన్సే కదా, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్సే కదా. సో వీటికి మనకు ఈక్వేషన్ కావాలి. మనకైతే ఫస్ట్ సెకండ్ దాని యొక్క ఈక్వేషన్ ఇచ్చాడు, థర్డ్ ఫోర్త్ దానికి ఈక్వేషన్ కావాలి. దానికి ఫార్ములా ఏంటంటే సేమ్ మన పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా లాగానే ఉంటుంది. ఓకేనా, సేమ్ దానిలాగానే ఉంటుంది, కాకపోతే XY అనే వేరియబుల్స్ ఎక్స్ట్రా రావాలి. అంటే మనకు ఈక్వేషన్ అంటే ఖచ్చితంగా ఈజ్ ఈక్వల్ టు ఉంటుంది, లెఫ్ట్కి ఉంటుంది, రైట్కి ఉంటుంది, రైట్ సైడ్ ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకోండి. ఓకేనా, ప్రూఫ్లో ఖచ్చితంగా యూజ్ అవుద్ది, అందుకే బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పే ఈ ఫార్ములాస్ ఇక్కడి వరకు నేర్చుకుంటే ఇంకా నెక్స్ట్ డైరెక్ట్గా మనం థీరమ్స్ చేసేయడమే. సో నేను చెప్పేది ఏదైతే ఉన్నాయో వాటిని కరెక్ట్గా అర్థం చేసుకోండి, నెక్స్ట్ థీరమ్స్ ఉంటే క్లియర్గా అర్థమవుతాయి. సో మనకి ఏంటంటే అది a1x ప్లస్ b1y ప్లస్ c1 డివైడెడ్ బై, ఓకేనా, xy వేరియబుల్స్ నేను అట్లనే ఉంచాను, జస్ట్ a1x b1y ప్లస్ c1 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా ఏమవుతుంది అంటే a2x ప్లస్ b2y ప్లస్ c2 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. అంతే, ఇంకా వీటినే మనం వాడతాము. ఓకేనా, స్టార్ట్ చేసేద్దామా. ఇదే మనకు లైన్ ఈక్వేషన్ అనమాట, అంటే అవి రెండు లైన్స్ యొక్క ఈక్వేషన్ ఇది. ఇంకా మనం స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఫస్ట్ థీరం వచ్చేసి మనకి సింపుల్ గా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇఫ్ థీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ద పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంటెడ్ బై ఈక్వేషన్ ఇచ్చాడు. సో ఈ ఈక్వేషన్ అనేది మనకు యాక్చువల్గా ఆరిజిన్ నుంచి పోయేదాందే కదా ఈక్వేషన్, x యాక్సిస్ y యాక్సిస్. ఇప్పుడు ఆరిజిన్ నుంచి పోయే పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఓకేనా, ఇవి అన్నమాట మనకు స్ట్రైట్ లైన్స్. సో ఈ రెండు స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి, ఒకదానికి ఈక్వేషన్ ఒకటి 1 అనుకుందాం, ఒకటి 2 అనుకుందాం. యాక్చువల్గా దీని నుంచి మనము 1 2 వచ్చే విధంగా రాసుకుందాం. ఓకేనా, ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2ని ఇక్కడ క్లియర్గా రాసుకుందాము. ఓకే, 1 రాసాము, 2 రాసాము. అయితే ఇక్కడ ఉన్న యాంగిల్ని మనం థీటా అనుకున్నట్టయితే ఈ కాస్ థీటా ఇది వస్తుందని ప్రూవ్ చేయాలి. ఇంతకు ముందే నేను చెప్పాను కదా, మనం ఫస్ట్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనకు నార్మల్గా ఏమైనా స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి అనుకోండి, వాటికి యాంగిల్ ఏమని రాస్తాము, మాడ్ లోపల a1 a2 ప్లస్ b1 b2 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. దాంట్లో వీటిని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తాం. కానీ ఏలు బీలు మనకు కావాలి సబ్స్టిట్యూట్ చేయడానికి. ఏలు బీలు కావాలంటే దీంతో కంపేర్ చేసుకోవాలి. దేన్ని కంపేర్ చేసుకోవాలి, మనకు ఇది రెండు లైన్స్ యొక్క ప్రోడక్ట్ అని చెప్పాం కదా. సో ప్రోడక్ట్ మల్టిప్లై చేసి కంపేర్ చేసుకుందాం. సింపుల్ ది యాక్చువల్గా ప్రూఫ్ అనేది. లెట్ ద ఈక్వేషన్, మనకు ఇచ్చిన ఈక్వేషన్ అనేది ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్. ఓకేనా, లెట్ ద ఈక్వేషన్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ ద లైన్స్, ఇవి రెండింటిని విడివిడిగా రాద్దాం. రిప్రజెంట్స్ ద లైన్స్ ఏంటిది అంటే L1x ప్లస్ M1y ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ N1 రాయట్లేదు ఎందుకంటే ఇవి ఆరిజిన్ నుంచి పోతాయి. ఈక్వేషన్ చూస్తే మనకు అర్థమవుతుంది క్లియర్గా. దీన్ని 1 అనుకుందాం. అండ్ ఇంకొకటి ఏంటిది L2x ప్లస్ M2y ఈజ్ ఈక్వల్ టు 0. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. సో ఇది దీనిలాగా మనకు యాక్చువల్గా ఇవి రెండు మనకు సేమ్ కాబట్టి దట్ ఇంప్లైస్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇవి రెండింటిని మల్టిప్లై చేసేసి AB ఏంటిదో మనం కంపేర్ చేసుకోవాలి లాస్ట్కి. సో L1x ప్లస్ M1y ఇంటూ
ఈ మల్టిప్లికేషన్ కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. L2x ప్లస్ M2y. ఈ L2లు M2లు ఉంటాయి చూడండి, కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. చేసేటప్పుడు మల్టిప్లై చేసేద్దాం. మల్టిప్లై చేసిన తర్వాత x² సంబంధించింది సపరేట్, xyకి సంబంధించిన సపరేట్, y² సంబంధించింది సపరేట్గా చేసేస్తే వాటి కోఎఫిషియెంట్లను కంపేర్ చేసుకుంటే వాటిని తీసుకెళ్ళి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోద్ది. అంటే దీంట్లో కాదు, యాక్చువల్గా మన ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోద్ది. అది చెప్తాను మీకు క్లియర్గా. ఫస్ట్ అయితే చూడండి, దీంట్లో చేసినట్టయితే ఇది కట్. మల్టిప్లై చేసినట్టయితే L1x తోని దీన్ని మల్టిప్లై చేయాలి, అంటే L1 L2 x ఇంటూ ఎక్స్ అంటే x². నెక్స్ట్ వచ్చేసి L1xని దీంతో మల్టిప్లై చేస్తే ప్లస్ L1 M2 xy అవుద్ది. నెక్స్ట్ దీంతో అయితే ప్లస్ L2 M1 xy అవుద్ది. నెక్స్ట్ ప్లస్ M1 M2 y² అవుద్ది. ఓకేనా? సో ఇప్పుడు ఇంకా x²కి ముందు కోఎఫిషియంట్ ఏంటిది అంటే L1 L2 ఇంటూ x². xyకి సంబంధించింది ఏంటిది ప్లస్ L1 M2 ప్లస్ L2 M1 ఇంటూ xy. ఓకే, నెక్స్ట్ ప్లస్ M1 ఇంటూ M2 y² అనమాట. సో దీంతో మనం కంపేర్ చేసుకున్నట్టయితే దేర్ఫోర్ A ఈజ్ ఈక్వల్ టు L1 L2 అని క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి 2h ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, 2h ఉంది కదా, సేమ్ టు సేమ్ అలాగే రాద్దాం. 2h ఈజ్ ఈక్వల్ టు L1 M2 ప్లస్ L2 M1 అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంటిది B ఈజ్ ఈక్వల్ టు, సో B ఈజ్ ఈక్వల్ టు M1 M2 అనేది మనం రాద్దాం. సో ఇప్పుడు మనకు రెండు లైన్ ఈక్వేషన్స్ ఉన్నట్టయితే వాటి ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఓకేనా? రెండు లైన్ ఈక్వేషన్స్ ఉన్నాయి మనకు. cos θ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది A1 A2 ప్లస్ B1 B2 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ A1² ప్లస్ B1² ప్లస్ అండర్ రూట్ ఆఫ్ A2² ప్లస్ B2². ఆ ఫార్ములా ఉంటుంది కదా, దానిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మనం ఏమనుకుందాం అంటే ఇఫ్ θ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ పేర్ ఆఫ్ లైన్స్. ఓకేనా? పైన ఉన్నాయి అంటే ఇంతకుముందు మనం తీసుకున్న పేర్ ఆఫ్ లైన్స్ యొక్క యాంగిల్ అనేది మనం θ అనుకున్నట్టయితే ఆల్రెడీ తీసుకున్నాం కదా, దాన్ని ఇక్కడ ఇఫ్ అని చెప్పేసి అనుకున్నాం. దెన్ మనకి cos θ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, cos θ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఒకసారి రాద్దాం, దాన్ని బట్టి మనం క్లియర్గా దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. మనకు ఫార్ములా ఏంటిది అని అంటే cos θ ఈజ్ ఈక్వల్ టు A1 A2 ప్లస్ B1 B2 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ A1² ప్లస్ B1² ఇంటూ అండర్ రూట్ ఆఫ్ A2² ప్లస్ B2² కదా. సో దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలి, కానీ ఇక్కడ మాడు, ఈ ఫస్ట్ న్యూమరేటర్ వచ్చేసి మాడు, దీనిలో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకి ఏమవుతుంది cos θ ఈజ్ ఈక్వల్ A1 A2. A1 A2 అంటే మనకు దీంట్లో ఇక్కడ నుంచి మనం కంపేర్ చేసుకుంటే A1 ఏంటి, B1 ఏంటి, C ఏంటి అవన్నీ క్లారిటీగా మనకు తెలుస్తాయి. సో యాక్చువల్గా మనకి ఇక్కడ Cలతోటి పని లేదు, జస్ట్ Aలతోటి మాత్రమే, Aలు Bలతోటి పని. అంటే A1 A2 అంటే L1 అంటే L Mలలో చూసుకుంటే అయిపోద్ది. మనకి ఇక్కడ ABలు ఉన్నాయి, L Mలలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో L1 L2 ప్లస్ M1 M2 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ L1² ప్లస్ M1² ఇంటూ అండర్ రూట్ ఆఫ్ L2² ప్లస్ M2². సో ఇదన్నమాట మనకు cos θ ఈజ్ ఈక్వల్ టు. కానీ దీని నుంచి ఇక్కడ మాడబెట్టేద్దాం. దీని నుంచి మనకు ప్రూవ్ చేయాల్సింది మనం ఏంటంటే A ప్లస్ B బై ఇలా వస్తుందని ప్రూవ్ చేయాలి. అంటే దీన్ని మనం ఎలాగైనా కొంచెం సెట్ చేసి ఏలో బీలో లోపలికి తీసుకురావడానికి ట్రై చేయాలి. ఏ అంటే L1 L2 అంటే L1 L2 ఆల్రెడీ ఉంది, ఇది ఏనే కదా. సో డైరెక్ట్గా మనం రాసేద్దాం. దట్ ఇంప్లైస్ cos θ ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చేసి A, L1 L2 అంటే A, M1 M2 అంటే B. ఓకే, A ప్లస్ B పైన న్యూమరేటర్లో వచ్చేసింది సింపుల్గానే A ప్లస్ B డివైడెడ్ బై డినామినేటర్లో మనకు కావాల్సింది ఏంటి అండర్ రూట్ ఆఫ్ A మైనస్ B హోల్ స్క్వేర్ టైప్లో మనకు కావాలి. సో A మైనస్ B హోల్ స్క్వేర్ టైప్లో కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ ఉందా, దానికి రూట్ ఉంది కదా, మొత్తంకి రూట్ ఉంది. సో మొత్తంకి మనం కూడా ఇక్కడ రూట్ పెట్టేద్దాం, మల్టిప్లై చేసేద్దాం. దీంతో ఇలాగే కదా మనం మల్టిప్లై చేయాలి. L1² ప్లస్ M1² ఇంటూ L2² ప్లస్ M2² ఇక్కడ ఉంది. సో మనం మల్టిప్లై చేసినట్టయితే నెక్స్ట్ ఏమైందంటే ఇటు cos θ ఇట్లానే ఉంచుదాం అంతే కదా, లెఫ్ట్ సైడ్ cos θ అనే, కానీ రైట్ సైడ్ న్యూమరేటర్ కూడా సెట్ అయింది. డినామినేటర్ని మనం సెట్ చేయడానికి చూద్దాం. డినామినేటర్లో మనం ఏలు బీలు హెచ్లు సబ్స్టిట్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. క్లియర్గా అర్థమవుతుందా?
సో పైననైతే మాడ్ a ప్లస్ బి అలాగే ఉంచుదాము, కానీ డినామినేటర్లో మాత్రం రూట్ కూడా అలాగే ఉంచేసి దీన్ని మల్టిప్లై చేస్తే L1 స్క్వేర్ ఇంటూ L2 స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ L1 స్క్వేర్ ఇంటూ M2 స్క్వేర్ కదా, నెక్స్ట్ వచ్చేసి ప్లస్ L2 స్క్వేర్ ఇంటూ M1 స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ M1 స్క్వేర్ ఇంటూ M2 స్క్వేర్ అనేది మనకు వస్తుంది. అంతేనే కదా. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేద్దామంటే దీంట్లో కొంచెం మనకి ఇక్కడ ఇటు సైడ్ కొంచెం దీన్ని చూసుకుంటూ సెట్ చేయండి. 4h స్క్వేర్ మనకు కావాలి, యాక్చువల్గా 2h అని ఉంది, ఇక్కడ 4h స్క్వేర్ రావాలి. a మైనస్ బి అంటే L1 L2 M1 M2 కదా, a మైనస్ బి L1 L2 అంటే LMలది ఫస్ట్ ఒక దగ్గర రాసేద్దాం. ఓకేనా, ఈ L దగ్గర M రాసేసినట్టయితే మనకి మాడ్ ఆఫ్ a ప్లస్ బి ఉంది. ఓకేనా, డివైడెడ్ బై అలాగే పెద్ద రూట్ అనేది ఉంది. ఎల్లులు ఎంలో ఒక దగ్గర రాసేద్దాం, L1 స్క్వేర్ ఇంటూ L2 స్క్వేర్, నెక్స్ట్ వచ్చేసి ప్లస్ M1 స్క్వేర్ ఇంటూ M2 స్క్వేర్. ఓకే, వీటిని రాసేసా. నెక్స్ట్ L1 స్క్వేర్ M2 స్క్వేర్, నెక్స్ట్ వచ్చేసి ప్లస్ L2 స్క్వేర్ M1 స్క్వేర్. ఇప్పుడు మనం దీన్ని L1 స్క్వేర్ L2 స్క్వేర్ ఉంది, నెక్స్ట్ ప్లస్ M1 స్క్వేర్ M2 స్క్వేర్ ఉంది. ఈ రెండింటిని కలిపి మనం ఏం చేయాలి, a మైనస్ బి హోల్ స్క్వేర్ వచ్చే విధంగా రాసుకోవాలి. అయితే ఇది a ఇది b, మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే a అంటే L1 L2, b అంటేనేమో M1 M2. సో a స్క్వేర్ b స్క్వేర్ టైప్లో ఉంది, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ లాగా ఉంది. మనకి ఇక్కడ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ లాగా ఉంది, కానీ మనకు కావాల్సిందేమో a మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా కావాలి. అంటే a మైనస్ బి హోల్ స్క్వేర్ రాస్తే ఇది మనకు రావాలి అంటే ప్లస్ 2ab చేస్తే సెట్ అవుద్దా? a మైనస్ బి హోల్ స్క్వేర్లో మైనస్ 2ab ఉంటుంది, మైనస్ 2ab ప్లస్ 2ab రెండు క్యాన్సిల్ అయిపోతే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో మనము ఈ పార్టీని మాత్రం ఇలా రాసుకుందాం. సో చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, జస్ట్ ఈ పార్టీని మాత్రమే a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే L1 L2 మైనస్ M1 M2. ఓకేనా, L1 L2 మైనస్ M1 M2 హోల్ స్క్వేర్ రాసా, a మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 2ab అంతే కదా, a మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2 రాసా, ab అంటే 2 రాసేసి ab అంటే L1 L2 M1 M2. ఓకే, ఇదైతే క్లియర్ కదా, ఇంతవరకు క్లియర్ కదా. నెక్స్ట్ ఇంకా మిగిలిన ఇంకా రెండు ఉన్నాయి, వాటి పని కూడా చూద్దాం. సో ఇక్కడ మనకు ప్రూఫ్లో చూసుకున్నట్టయితే ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది, కానీ మనకు ప్రూఫ్లో ఇది ఓకే సెట్ అయిపోయింది. 4h హోల్ స్క్వేర్ రావాలి. యాక్చువల్గా h అంటే ఏంటిది, 2h ఇక్కడ ఉంది చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 2h ఉంది, 4h హోల్ స్క్వేర్ రావాలి అంటే దీనికి మనం స్క్వేర్ చేయాలన్నట్టే కదా. సో దీనికి మనం స్క్వేర్ వచ్చే విధంగా రాసుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మనం చూసినట్టయితే ఎలా ఉన్నాయి మనకు L1 స్క్వేర్ M2 స్క్వేర్. సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ లాగా ఉంది, అక్కడ ప్లస్ ఉంది, మనకు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ లాగా ఉంది, అక్కడనేమో a ప్లస్ b హోల్ స్క్వేర్ లాగా మనకు ఉంది. సో ఇది రావాలి అంటే మనం మైనస్ 2ab చేయాలి కదా. సో అలా చేసేసినట్టయితే దీనికి ఏమవుతుంది, ప్లస్ L1 ఏంటిది L1 M2 ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ చేసేసి ఏం చేయాలి, నెక్స్ట్ ప్లస్ 2ab అయినా మైనస్ 2ab కదా, ప్లస్ రాసాం కాబట్టి నెక్స్ట్ మైనస్ 2ab చేసినట్టయితే మైనస్ 2 L1 M2 ఇంటూ L2 M1 అన్నమాట. ఓకే, ఇదైతే మనకు వచ్చేసింది. క్లియర్ కదా. ఇంకా ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ దీన్ని రబ్ చేసేస్తున్నా, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే. ఇది మీకు ఆల్రెడీ క్లియర్గా తెలిసి ఉంటే వెంటనే చేసేయచ్చు. ఓకేనా. సో ఇవి రెండింటిని సెట్ చేసాం, ఇవి రెండింటిని సెట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము, ఇక్కడ మనకు ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా, ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ -2 తోటి +2 తోటి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు దట్ ఇంప్లైస్ మనకు వచ్చేది cos θ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్, ఇది యాక్చువల్గా L1 L2 అంటేనేమో a, ఇందాకే మనకు తెలుసు, N1 M2 అంటేనేమో మనకు b. సో a మైనస్ b, ఇది వచ్చేసి a, నెక్స్ట్ ఇది మైనస్ b, a మైనస్ b హోల్ స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ ఇది 2h. ఓకేనా, ఇక్కడ చూడండి కావాలంటే ఇది మొత్తం కలిపి 2h. సో ఇక్కడ మనం 2h రాసుకున్నట్టయితే హోల్ స్క్వేర్ అవుద్ది. దేర్ ఫోర్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మాడ్ a ప్లస్ b డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్. ఇలాగే కదా కావాలన్నది, హెన్స్ ప్రూవ్డ్ అని చెప్పేసి రాసేయండి. ఓకేనా, ఫైనల్గా హెన్స్ ప్రూవ్డ్. కావాలంటే ఒక్కసారి రివైజ్ చేస్తాను చూడండి. జస్ట్ మనం ఏం చేయలేదు, మనకు ఇచ్చిన ఈక్వేషన్ మనకు ఆరిజిన్ నుంచి పోతుంది కాబట్టి కాన్స్టెంట్లు లేకుండా రెండింటిని తీసుకున్నాం, L1x M1x, L2x M2. ఓకేనా, L1x M1
వై, నెక్స్ట్ L2x M2y. సో ఇలా రెండింటిని తీసుకొని మల్టిప్లై చేసి ఏబిసి ఏంటో రాసుకున్నాము. సో మనకి ఇవి రెండు లైన్స్ యొక్క ఇంటర్సెక్షన్ దగ్గర మనకి యాంగిల్ కావాలి కాబట్టి ఈ రెండు లైన్స్కి మనం రాసుకున్నాం cos θ ఈక్వల్ టు ఈ ఫార్ములా విధంగా రాసుకున్నాం. ఇంకా వీటిని ఎలాగో ఓ విధంగా మ్యానిపులేట్ చేసి ఏబీలలోకి తీసుకురావడానికి ట్రై చేసాం. ఓకేనా, ఎలానైనా చేసి మనం ఏబీలలోకి తీసుకురావడానికి ట్రై చేయాలి, అంతే, సింపుల్ ప్రూఫ్ ఇది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రూఫ్ చూద్దాము. ప్రూఫ్ అని రాసుకోవచ్చు, సొల్యూషన్ ఏదో ఒకటి. షో దట్ ద ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ అంటున్నాడు. సో అర్థం చేసుకోండి, ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ ఒక పాయింట్ నుంచి మనకు పేర్ ఆఫ్ లైన్స్ ఇచ్చాడు. ఓకే, ఒకసారి మనం జామెట్రికల్గా ఆలోచించుదాం. ఇది ఎలా ఉంటుందంటే మనకి 2 లైన్స్ ఉన్నాయి. ఓకేనా, ఇవి రెండు ఆర్జిన్ నుంచి పోతున్నాయి, ఇదైతే అర్థం చేసుకోండి. ఈ రెండు లైన్స్ అయితే మనకు ఆర్జిన్ నుంచి పోతున్నాయి, ఇది వచ్చేసి ఆర్జిన్. సో ఈ 2 లైన్స్, 2 పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ తీసుకుంటే మనకు ఒక పాయింట్ నుంచి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది అనుకుందాం. ఓకేనా, ఇది ఆల్ఫా కామా బీటా అనే పాయింట్. సో ఈ పాయింట్ నుంచి వీటికి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఈ లైన్ పైనకి ఇలా వస్తే ఇక్కడ ఒక డిస్టెన్స్. ఓకేనా, ఇది ఉన్న నెక్స్ట్ దీనికి కూడా ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్ గా రావాలి. సో ఈ డిస్టెన్స్ అర్థమవుతుందా, ఈ డిస్టెన్స్ ఉన్న ఈ డిస్టెన్స్, ఇవి రెండింటికి మనకి చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏమన్నాడు, షో దట్ ద ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ని మనం d1 అనుకుంటే, ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ని d2 అనుకుంటే, మనం చేయాల్సింది d1 ఇంటూ d2 అనమాట. ఓకేనా, మనం ప్రూవ్ చేయాల్సింది d1 d2 చేస్తే ఇది వస్తుంది అని మనం ప్రూవ్ చేయాలి. సో ఇవి రెండింటికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్లకు చేయబోయే ముందు ఫస్ట్ మనకు ఈ లైన్స్ కావాలి కదా, ఈ లైన్ ఉంటేనే ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వస్తుంది, ఈ లైన్ ఉంటేనే ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వస్తుంది. సో ఈ లైన్ ఈక్వేషన్లో మనం అజ్యూమ్ చేసుకుంటాం కదా దీన్ని బట్టి. ఓకేనా, సో ఏమనుకుంటామంటే లెట్ ద pair of lines ax square plus 2hxy plus by square is equal to 0 is represented as, మనం దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నామంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 స్ట్రేట్ లైన్స్ లాగా. అంటే మనకు L1x plus M1y ఇంటూ L2x plus M2y is equal to 0. ఓకేనా, దీనిలాగా రిప్రజెంట్ చేస్తున్నాం. అంటే దట్ ఇంప్లైస్ మనకు ax స్క్వేర్ ప్లస్, ఇంతకుముందు రాసినట్టు అయినా రాయొచ్చు, ఇలానైనా రాయొచ్చు, మన ఇష్టం. సో ax స్క్వేర్ ప్లస్ 2hxy, మళ్ళీ వీటికి థియరిటికల్గా నేను ఏమేమి రాస్తున్నా అని చెప్పేసి మీకు ఇక్కడ సరిగా అర్థం కావట్లేదంటే నేను మొత్తం ఒకేసారి నేను మీకు అన్నిటికీ మన సొల్యూషన్ మొత్తం చూపిస్తాను. ఓకేనా, సో మీరు ఇక్కడ నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకొని దానిలో థియరిటికల్గా ఏం రాయాలో ప్రాక్టీస్ చేసుకోండి. సో ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ మల్టిప్లికేషన్. సో L1x ప్లస్ M1y ఇంటూ L2x ప్లస్ M2y ఏం చేయాలి, మల్టిప్లై చేసి a ఇంటూ b ఇంటూ h ఇంటూ రాసుకోవాలి మనం. సో L1x తో మల్టిప్లై చేస్తే L1 L2 x స్క్వేర్, నెక్స్ట్ వచ్చేసి ప్లస్ L1 M2 xy plus L2 M1 xy plus M1 M2 y స్క్వేర్. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా మనం ఏమని రాసుకోవచ్చు, L1 L2 x స్క్వేర్ ప్లస్ L1 M2 ప్లస్ L2 M1 వీటికి xy. మీరు కనుక ప్రాక్టీస్ చేశారనుకోండి ఫాస్ట్గా రాసుకుంటూ పోతూనే ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ M1 M2 y స్క్వేర్. సో మనం కంపేర్ చేసినట్టయితే దట్ ఇంప్లైస్ a ఈజ్ ఈక్వల్ టు L1 L2 అని క్లియర్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ 2h ఈజ్ ఈక్వల్ టు L1 M2 ప్లస్ ఎల్లులే ఫస్ట్ రాద్దాం. ఓకేనా, ఎల్లులే రాయాలి, L1 M2 ప్లస్ L2 M1. నెక్స్ట్ వచ్చేసి కామా b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, M1 M2 అయింది. ఓకే, a వచ్చింది, 2h వచ్చింది, b వచ్చింది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఇవి రెండు పర్పెండిక్యులర్ డిస్టెన్స్లు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం వీటిని ఎందుకు రప్పించుకున్నామంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్లు ప్రోడక్ట్లు చేసి చేసుకుంటూ పోతే ఎల్లులు ఎమ్ములలో ఉంటుంది, కానీ ఆ ఎల్లులు ఎమ్ములను మనం కొంచెం మ్యానిపులేట్ చేసి ఇలా ఏబీలలోకి వచ్చేటట్టుగా మార్చాలి. ఓకేనా, దాని పని చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి d1 ఫైండ్ అవుట్ చేద్దాం. నౌ d1 ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ఫా కామా బీటా టు లైన్ ఏంటిది మరి, ఏ స్ట్రేట్ లైన్ కి ఇక్కడ ఫస్ట్ ఉన్న స్ట్రేట్ లైన్ అంటే మనకు L1x ప్లస్ M1y ఈజ్ ఈక్వల్ టు 0. L1x ప్లస్ M1y ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, సో దీనికి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది మనకి ఏమవుతుంది అంటే మనకు d1 ఈజ్ ఈక్వల్ టు
ఓకేనా, ఇక్కడనే రాసేద్దాం. నౌ d1 ఈజ్ ఈక్వల్ టు అనుకున్నాం కాబట్టి దట్ ఇంప్లైస్ d1 ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఒకసారి ఫార్ములా ఇక్కడ రాసుకుందాం. సో ఫార్ములా ఏంటిది అంటే మనకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ax1 ప్లస్ by1 ప్లస్ c డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇదే కదా మనకి. సో దీనిలో మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే ax1 అంటే L1, x1 అంటే ఇక్కడ ఆల్ఫా అన్నట్టు. ఇది ఆల్రెడీ నేను మీకు చెప్పా. L1 ఆల్ఫా ప్లస్ నెక్స్ట్ వచ్చేసి ఏంటిది m1 బీటా డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్. ఓకేనా, క్లియర్ కదా. d1 వచ్చేసింది. నెక్స్ట్ d2 కూడా చేద్దాం. d1 వచ్చింది, కాకపోతే ఇక్కడ మనకు మాడున్నట్టు. ఓకేనా, మాడుంది మనకు, అంతే కదా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో మనకు ఫార్ములాలో ఇక్కడ మాడు ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి d2 కూడా చేద్దాం. అండ్ d2 ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్కడ నుంచి ఆల్ఫా కామా బీటా నుంచి, ఫ్రమ్ ఆల్ఫా కామా బీటా టు L2x ప్లస్ ఏంటిది L2x ప్లస్ m2y ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే దట్ ఇంప్లైస్ d2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే L2 ఆల్ఫా ప్లస్ m2 బీటా డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ L2 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్ అనేది మనకు వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది d1 ఇంటూ d2 కదా, ప్రోడక్ట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్. అదేనా మనకి ఇక్కడ ఇచ్చింది. సో ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. నౌ ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ ఈజ్ ఈక్వల్ టు d1 ఇంటూ d2. సో d1 ఇంటూ d2 మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు ఇది ఇంటూ చేసేయాలి. సో ఇక్కడ మాడ్ లోపల L1 ఆల్ఫా ప్లస్ m1 బీటా డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్. నెక్స్ట్ ఇంటూ L2 ఆల్ఫా ప్లస్ m2 బీటా డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ ఏంటిది L2 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్ అనమాట. సో వీటిని మనం మల్టిప్లై చేసినట్టయితే ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్. జస్ట్ ఈ మల్టిప్లికేషన్ జాగ్రత్తగా చేసి మనం దానిలో ABHలను ఎలా మనం దీన్ని ఎలా సెట్ చేసుకోవాలని చూసుకోవాలి, అంతే. సో దీన్ని ఇక్కడ మనం మల్టిప్లై చేసేద్దాం. L1 ఆల్ఫా నెక్స్ట్ ప్లస్ m1 బీటా ఇంటూ L2 ఆల్ఫా ప్లస్ m2 బీటా డివైడెడ్ బై నెక్స్ట్ ఏంటిది అండర్ రూట్ ఆఫ్, మొత్తం కలిపి ఒకటే రూట్లో రాసేద్దాం. అండర్ రూట్ ఆఫ్ మనకి L1 స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్ ఇంటూ L2 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్ అనమాట. ఓకే, ఇది రాసేసాం. కానీ మనం ఇక్కడ ఎలా వచ్చేటట్టుగా చూసుకోవాలి, ఏ ఆల్ఫా స్క్వేర్, అంతేనా. ఏ ఆల్ఫా స్క్వేర్ రావాలి. సో ఫస్ట్ అయితే మనం పైన వాటిని మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేసినట్టయితే L1 L2 ఆల్ఫా స్క్వేర్, ఇది ఏనే సెట్ అయిపోతుంది. L1 L2 ఆల్ఫా స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ L1 m2 ఆల్ఫా బీటా నెక్స్ట్ వచ్చేసి ప్లస్ L2 m1 ఆల్ఫా బీటా నెక్స్ట్ ఏమవుతుంది ప్లస్ m1 m2 బీటా స్క్వేర్, అంతే కదా. మల్టిప్లై చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి కింద డినామినేటర్లో ఏముంటుంది అంటే అండర్ రూట్ ఆఫ్, డినామినేటర్లో మనకి ఎలా రావాలి చూడండి, ఏబీలలోనే సేమ్ ఇంతకు ముందు మనం డినామినేటర్కి అయితే ఏ ప్రొసీజర్ అప్లై చేసామో సో సేమ్ ప్రొసీజర్ ఇక్కడ అప్లై చేద్దాం. న్యూమరేటర్ అయితే ఆల్రెడీ సెట్ అయిపోయింది, డినామినేటర్కి అయితే సేమ్ ప్రొసీజర్ అప్లై చేద్దాం. న్యూమరేటర్ ఎట్లా సెట్ అయిపోయింది చూడండి, L1 L2 అంటే ఏంటిది ఏ కదా, m1 m2 అంటే b కదా, ఇక్కడ అదే వచ్చేస్తుంది చూడండి. సో ఒకసారి రాసుకుందాం. L1 L2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ దీన్ని L1 M2 ప్లస్ L2 M1 ఇంటూ ఆల్ఫా బీటా అని రాద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది M1 M2 బీటా స్క్వేర్. సో న్యూమరేటర్ అనేది మనకు సింపుల్గా ఎలా వస్తుంది అంటే చూడండి, ఇప్పుడు న్యూమరేటర్ అనేది మనకు ఇది ఏ అన్నమాట. సో ఏ ఆల్ఫా స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ ఇదేంటిది L1 M2 ప్లస్ L2 M1 అంటే ఏంటిది మనకి ఇక్కడ మనం చూసాం కదా, ఇది వచ్చేసి 2h వస్తుందా, ఏ ఉంది 2h వస్తుంది, నెక్స్ట్ b వస్తుంది. సో ఏ వచ్చింది, ఇక్కడ మనకు 2h ఆల్ఫా బీటా వస్తుంది, నెక్స్ట్ b కూడా వస్తుంది, b ఇంటూ బీటా స్క్వేర్. ఓకేనా, ఇది మనకు M1 M2 అంటే b కాబట్టి బీటా స్క్వేర్. ఓకే, న్యూమరేటర్ అయితే సెట్ అయిపోయింది. కానీ డినామినేటర్ ఇంతకుముందు మనం ఏ ప్రొసీజర్ అయితే అప్లై చేసామో సేమ్ అదే ప్రొసీజర్, a ప్లస్ b హోల్ స్క్వేర్లా a మైనస్ b హోల్ స్క్వేర్లా అలా కొంచెం సెట్ అయ్యేటట్టుగా రాసుకోవాలి. సో ఫస్ట్ ఏం చేద్దాం, మల్టిప్లై చేద్దాం. L1 స్క్వేర్ L2 స్క్వేర్
ప్లస్ m1 స్క్వేర్ m2 స్క్వేర్ అని రాద్దాం. అంతే కదా, ఇవి రెండింటిని ఒక దగ్గర రాస్తేనే మనకు కొంచెం నెక్స్ట్ స్టెప్లో ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్లస్ l1 స్క్వేర్ m2 స్క్వేర్ ప్లస్ l2 స్క్వేర్ m1 స్క్వేర్, ఇంతే కదా. ఇవి రెండింటిని మనకు చూసుకున్నట్టయితే మనకు a మైనస్ b లాగా రావాలి కాబట్టి l1 l2 మైనస్ m1 m2 రాసేసాం అనుకోండి, హోల్ స్క్వేర్ అని రాసేయండి. ఓకేనా, ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ లాగే సేమ్ ఇంతకుముందు లాగానే l1 l2 మైనస్ m1 m2 రాసేస్తే ప్లస్ 2 l1 l2 m1 m2 అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇవి రెండింటికి కూడా ప్లస్ ఏమని రాసుకుంటాం, l1 m2 ప్లస్ l2 m1 హోల్ స్క్వేర్ అని రాసేస్తే దీంట్లో ప్లస్ ఉంటుంది కాబట్టి మైనస్తో చేయాలి. మైనస్ 2 l1 l2 m1 m2 అని రాసేస్తే సరిపోద్ది. నెక్స్ట్ స్టెప్లో ఏం చేసాం గుర్తుందా, ఇవి రెండింటిని క్యాన్సిల్ చేసాం. సో దీన్ని వచ్చేసి ఏ అని రాసుకోవచ్చు, దీన్ని b అని రాసుకోవచ్చు. లోపల రూట్ ఉంది, ఓకేనా, రూట్ అనేది అలాగే ఉంది. సో a మైనస్ b హోల్ స్క్వేర్ అని రాసేసాం. నెక్స్ట్ ఇది పని అయిపోయింది, ప్లస్ ఇదంతా 2h, సో 2h హోల్ స్క్వేర్ అని రాసేసాం. సో మనకు వచ్చేసిందా, మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్సే కదా మనల్ని అడిగింది. సో వచ్చేసింది కదా క్లియర్గా, దట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ స్టెప్లో మీరు ఇలా రాసుకోవాలి. సో a ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2h ఆల్ఫా బీటా ప్లస్ b బీటా స్క్వేర్ డివైడెడ్ బై ఇక్కడ ఏమని రాసుకుంటాం, అంతే, ఇది జస్ట్ 4h స్క్వేర్ అని రాసుకుంటాం. అండర్ రూట్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్ హెన్స్ ప్రూవ్డ్ అని రాసేస్తే సరిపోద్ది. ఓకేనా, క్లియర్గా అర్థమైందా, చాలా సింపుల్ ఇది. సో ఇవి రెండు సేమ్ టైప్కి సంబంధించినవి. ఓకేనా, మనకు యాక్చువల్గా ఫార్ములాలో మనం ప్రూవ్ చేయాల్సిన దానిలో ఏబీలలో ఉన్నాయి. సో హెచ్లని మనం ఇలా ఫైండ్ అవుట్ చేసుకున్నాం. వీటిని ఈ L1 L2 M1 M2లని ఏబీలలోకి వచ్చే విధంగా ట్రై చేసాం. దీనికి కూడా అలాగే ట్రై చేసాం. సో ఇవి రెండు మనకు సేమ్ టైప్ ఆఫ్ గన్ షాట్ క్వశ్చన్స్. ఓకేనా, రెండు చేస్తుంటే మీకు సేమ్ ఫీలింగ్ వస్తుంది, ఇంతకుముందు చేసాం కదా సేమ్ అలాగే ఉంది అని అనిపిస్తుంది. ఇక్కడ మనకి ఈ ప్రూఫ్ లో ఏమన్నాడంటే షో దట్ ద ఈక్వేషన్ టు ద పేర్ ఆఫ్ బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్స్. ఇక్కడ మనకు యాంగిల్ బైసెక్టర్స్ గురించి మాట్లాడుతున్నాడు, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కంట. ఓకే, ఒకసారి డయాగ్రామ్ డ్రా చేసుకుందాం, మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో మనకు పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి, వీటికి యాంగిల్ బైసెక్టర్స్ అంటున్నాడు. యాంగిల్ బైసెక్టర్స్ అంటే ఏంటి, నేను మీకు ఇంతకు ముందు చెప్పాను కదా. యాంగిల్ బైసెక్టర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా కొంచెం దీన్ని ఎక్స్టెండ్ చేద్దాం, దీన్ని కూడా ఇలా ఎక్స్టెండ్ చేద్దాము. సో యాంగిల్ బైసెక్టర్స్ అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ ని బైసెక్ట్ చేసుకుంటూ పోయే ఈ లైన్, అలాగే ఇక్కడ ఉన్న యాంగిల్ ని బైసెక్ట్ చేసుకుంటూ వచ్చే ఈ లైన్. ఓకేనా, ఈ టూ లైన్స్ యొక్క ఈక్వేషన్ మనకి కావాల్సిన ఈక్వేషన్ అయినా షో దట్ ద ఈక్వేషన్ అనేది ఇది అని చెప్పేసి మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఈ గ్రీన్ కలర్ లైన్స్ యొక్క ఈక్వేషన్ ఇదని మనం ప్రూవ్ చేయాలి. సో మనకి బ్లూ కలర్ లైన్స్ అయితే ఉన్నాయి. సో బ్లూ కలర్ లైన్స్ అంటే ఇదన్నమాట. సో సేమ్ ఇంతకు ముందు మనం రాసుకున్న లాగానే గివెన్ కాకుండా లెటర్ తీసుకుందాం కదా. లెట్ ఏమని రాసుకుందాం, లెట్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ దీన్ని ఎలా రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాం, ఆరిజిన్ నుంచి పోతున్నాయి కాబట్టి l1x ప్లస్ m1y ఇంటూ l2x ప్లస్ m2y ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండింటిని మనం ఈక్వేట్ చేసినట్టయితే ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు l1x ప్లస్ m1y ఇంటూ l2x ప్లస్ m2y అన్నమాట. సో మనం దీన్ని మల్టిప్లై చేసినట్టయితే సేమ్ ఇంతకుముందు చేసాం కదా, అదే ప్రతిసారి మనకు అదే రిపీట్ అవుద్ది. అర్థమవుతుందా, ఇంతకుముందు మనం ఏదైతే చేసామో ప్రతిసారి అదే రిపీట్ అవుతుంది. కాబట్టి చూడండి ఇక్కడ l1 l2 x స్క్వేర్, మళ్ళీ a ఏంటి 2h ఏంటి b ఏంటి అవే రాస్తాం. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ l1 m2 xy ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి l2 m1 xy ఉంటుంది, నెక్స్ట్ m1 m2 y స్క్వేర్ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేద్దాం, l1 l2 x స్క్వేర్ రాసిన తర్వాత l1 m2 ప్లస్ l2 m1 ఇంటూ xy అని రాసేసి ప్లస్ m1 m2 y స్క్వేర్ అని రాసేది. ఓకే, వీటన్నిటిని రాసేసిన తర్వాత బై కంపేరింగ్ అని రాసుకోవచ్చు, లేకపోతే దట్ ఇంప్లైస్ డైరెక్ట్ గా మనం దీన్ని ఈక్వేట్ చేస్తున్నాం కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు l1 l2 2h ఈజ్ ఈక్వల్ టు l1 m2 ప్లస్ l2 m1. నెక్స్ట్ వచ్చేసి ఏంటి కామా b ఈజ్ ఈక్వల్ టు m1 m2. ఓకే, a వచ్చింది, b వచ్చింది, మనకు 2h ఇవన్నీ వచ్చాయి. కానీ మనము దీనికి ఇలా వస్తుంది, మనకి యాక్చువల్లీ గ్రీన్ కలర్ లైన్స్ అంటే పేర్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి అంటే యాంగిల్ బైసెక్టర్స్. యాంగిల్ బైసెక్టర్స్ ఇది వస్తుందని ప్రూవ్ చేయాలి. కానీ నేను మీకు ఇంతకు ముందు ఒక ఫార్ములా చెప్పాను యాంగిల్ బైసెక్టర్స్ కి, పేర్ ఆఫ్ ఇవే కదా మనకి యాంగిల్ బైసెక్టర్స్. సో దానికి ఫార్ములా ఏంటిది మనకు
ఈక్వేషన్ ఆఫ్ ఒక్క నిమిషం. సో ఈక్వేషన్ ఆఫ్ యాంగిల్ బైసెక్టర్స్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ యాంగిల్ బైసెక్టర్స్ ఏమైతే మరి మనకి ఈక్వేషన్ ఏదో అది రాసి డివైడెడ్ బై మ్యాగ్నిట్యూడ్ రాసిస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ పెట్టేసి ఈక్వేషన్ రాసి బై మ్యాగ్నిట్యూడ్ రాసిస్తాం. ఎల్లు ఏం కదా, సో మనకి ఈక్వేషన్ ఏంటిది L1x ప్లస్ M1y. మీరు కూడా ఇలాగే గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుంటుంది. ఓకేనా, మన ఈక్వేషన్ రాస్తాం మ్యాగ్నిట్యూడ్ అంటే L1² ప్లస్ M1² అనమాట. నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటిది L2x ప్లస్ M2y కదా. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం L2² ప్లస్ M2². ఇప్పుడు మనం దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకుంటూ పోయి మనం ఫైనల్ గా ఎల్లు ఎంలలో ఉంటాయి కదా, సో వాటిని తీసేసి ఏలు బీలలో రాసి వేస్తే సరిపోతుంది. సో ఇది ఇటు మల్టిప్లై చేద్దాం, ఇది ఇటు మల్టిప్లై చేద్దాం. చేసినట్టయితే మనకి ఏమవుతుంది అంటే దట్ ఇంప్లైస్ ఇది వచ్చేసి మనం కొంచెం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఇట్లా కొంచెం అడ్డగా పెద్దగా వస్తుంది. దట్ ఇంప్లైస్ సో దాన్ని ఇటు మల్టిప్లై చేసినట్టయితే అండర్ రూట్ ఆఫ్ మనకి ఇంకా భయం రాయని అవసరం లేదు కదా. సో భయం రాయకుండా మనం ఏం రాద్దామంటే L1x ప్లస్ M1y ఇంటూ అండర్ రూట్ ఆఫ్ L2² ప్లస్ M2². నెక్స్ట్ వచ్చేసి దట్ ఈస్ ఈక్వల్ టు అటు ప్లస్ ఆర్ మైనస్ ఉంది కదా, ఓకే, ప్లస్ ఆర్ మైనస్ L2x ప్లస్ M2y ఇంటూ అండర్ రూట్ ఆఫ్ L1² ప్లస్ M1². ఓకే, ఇదైతే రాసేసాం. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ రూట్లు ఉన్నాయి కాబట్టి మనం చేయాల్సింది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. కాబట్టి లెఫ్ట్ సైడ్ స్క్వేర్ చేస్తే L1x ప్లస్ M1y హోల్ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే L1² ప్లస్ M2² ఉంటుంది కదా, M2². నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ పోతుంది, ఇంకా L2x ప్లస్ M2y దీనికి హోల్ స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ మాత్రం L1² ప్లస్ M1² అనేది ఉంటుంది. సో దీన్ని స్క్వేర్ చేద్దాం, మళ్ళీ మల్టిప్లై కూడా చేసేద్దాం. ఫస్ట్ దీనికి స్క్వేర్ చేసినట్టయితే a ప్లస్ b హోల్ స్క్వేర్ కాబట్టి a స్క్వేర్ అంటే L1² x², ఓకేనా, a² ప్లస్ b² అంటే M1² y². ఇది కొంచెం ఈ క్యాలిక్యులేషన్ కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే చాలు. ఇక్కడ మీరు ఇంకా పెద్ద ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ ఇంటూలు చేసుకునే జాగ్రత్తగా చేసుకుంటే చాలు. ఏ ప్లస్ బి స్క్వేర్ అంటే a² రాసా, M1లు L1లు 2 1లో 2 పెడితే పోతుంది, ఓకేనా. a² ప్లస్ b² ప్లస్ 2ab అంటే L1 M1 xy అని రాసేస్తా. ఓకే, దీని పని అయిపోయింది. నెక్స్ట్ దీన్ని రాద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని మల్టిప్లై చేయాలి L1² ప్లస్ M2². ఇటు కూడా ఏంటి మరి a ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఆలోచించుకున్నట్టయితే L2² x², నెక్స్ట్ వచ్చేసి M2² y², నెక్స్ట్ ప్లస్ 2 L2 M2 xy అన్నమాట. దీన్ని దేనికి మల్టిప్లై చేయాలి మళ్ళీ నెక్స్ట్ L1² ప్లస్ M1² కి మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ మనం దీన్ని మల్టిప్లై చేసినట్టయితే L1² x² ఈ మొత్తంని దీంతో మల్టిప్లై చేద్దాం. అంటే మనం యాక్చువల్గా మొత్తంని L1² తో మల్టిప్లై చేద్దాం, ఓకేనా. యాక్చువల్గా మనకి L1/4 వస్తుంది కదా, L1/4 రావద్దు. అంటే ఇది మనకి యాక్చువల్గా అటు L1 M1 ఉన్నాయంటే ఇటు L2 M2 ఉండాలి కదా రూట్ లోపల. ఇదంటే ఇప్పుడు నేను సర్దిద్దుకున్నా కానీ మీరు సర్దిద్దుకోకపోతే పోతుంది ఎగ్జామ్లో, ఓకేనా. సో ఎగ్జామ్లో మీరు రాసేటప్పుడు కొంచెం ఇవన్నీ 1లు 2లే, L1లు M1లు L2లు M2లు అదే. కాకపోతే మనం కొంచెం కాన్షియస్గా ఉండాలి. ఎక్కడనైనా ఇలా అరే ఇదేదో మనం అనుకున్న దానికంటే డిఫరెంట్గా వస్తుంది, ఎక్కడైనా పోయిందా అని చెప్పి మీరు వెరిఫై చేసుకునే విధంగా ఉండాలి. సో ఏం చేద్దాం, ఫస్ట్ ఒకదాన్ని రెండింటితో మల్టిప్లై చేసేద్దామా, రెండింటితో మల్టిప్లై చేద్దాం. సో L1² x² అంటే మనం ఎట్లయితే మల్టిప్లై చేద్దాం, ఒకదాన్ని రెండింటితో కాకుండా ఈ మొత్తాన్ని L1² తో మల్టిప్లై చేస్తాం, ఓకేనా. ఒకటి L1² మైండ్లో పెట్టుకుంటా, అదే L2² మైండ్లో పెట్టుకొని మల్టిప్లై చేస్తా. L1² L2² x², ఇక్కడ కూడా L2² రాస్తా. Lది ఫస్ట్ రాయాలి కదా మళ్ళీ మనం, ఒక్క నిమిషం. సో Lది మనం ఫస్ట్ రాయాలి. ఫస్ట్ మనం L2ది రాసినట్టయితే L2² M1² y², ఇక్కడ కూడా Lది రాయాలి కదా, L2 కదా, ఇక్కడ L2 రాసే, ఇక్కడ L2 రాసే, ఇక్కడ కూడా L2 రాసేసినట్టయితే 2 L1 L2² M1 xy. అబ్బో, ఓకే. నెక్స్ట్ ప్లస్ M2² ని మల్టిప్లై చేయాలి, L1² M2² x². నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా M2² ని మల్టిప్లై చేస్తే M1² M2² y².
అంతేగా ఇక్కడ ఆల్రెడీ m1 ఉంది, ఇప్పుడు m2 స్క్వేర్ మల్టిప్లై చేసాం, y స్క్వేర్ ఉంది. ఇక్కడ కూడా m2 స్క్వేర్ ని మల్టిప్లై చేసినట్టయితే ప్లస్ 2 ఉంది, 2l1 ఉంది, అలాగే ఇంకా నెక్స్ట్ m1 కూడా ఉంది. ఇప్పుడు వచ్చేసి m2 స్క్వేర్ ని మల్టిప్లై చేస్తున్నాము, ఇంకా xy ఉంది. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ ఈక్వల్ టు పెట్టి నెక్స్ట్ స్టెప్ లో రాస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు కూడా మళ్ళీ మనం ఈ మొత్తంకి l1 స్క్వేర్ ని మల్టిప్లై చేయాలి. సో l1 స్క్వేర్ l2 స్క్వేర్ x స్క్వేర్, నెక్స్ట్ వచ్చేసి దీనికి కూడా l1 స్క్వేర్ ని మల్టిప్లై చేయాలి, l1 స్క్వేర్ m2 స్క్వేర్ y స్క్వేర్, నెక్స్ట్ కూడా ఎంత l1 స్క్వేర్ నే కదా, సో 2l1 స్క్వేర్ l2 m2 xy. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ m1 స్క్వేర్ ని మల్టిప్లై చేయాలి, సో ప్లస్ l2 స్క్వేర్, l ని ఫస్ట్ రాస్తున్నా, నెక్స్ట్ m. ఓకే, నేను ఇలా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాస్తున్నాను, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. l2 స్క్వేర్ m1 స్క్వేర్ x స్క్వేర్, నెక్స్ట్ ఇక్కడ m2 అంటే మనం ఏం రాస్తాం, m1 స్క్వేర్ m2 స్క్వేర్, నెక్స్ట్ వచ్చేసి y స్క్వేర్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ m1 ది రావాలి కాబట్టి ప్లస్ 2 l2 రాసేద్దాం, m1 కి స్క్వేర్ రాసేద్దాం, m2 రాద్దాం, xy. ఇప్పుడు చూడండి ఖచ్చితంగా మనకు సేమ్ ఉండేటి క్యాన్సిల్ కావాలి. l1 స్క్వేర్ l2 స్క్వేర్ x స్క్వేర్ ఉందా, సేమ్ ఇలాంటి l1 l2 స్క్వేర్ మాత్రమే ఉండేది, ఇక్కడ కూడా ఉంది చూడండి, ఇది క్యాన్సిల్ అవ్వాలి. ఖచ్చితంగా మీరు వెరిఫై చేసుకోండి. m1 లో కూడా ఇలాగే ఉంటుంది చూడండి, ఇక్కడ దాచుకొని ఉంటుంది. m1 స్క్వేర్ m2 స్క్వేర్ y స్క్వేర్, రైట్ సైడ్ కూడా చూడండి m1 స్క్వేర్ m2 స్క్వేర్ y స్క్వేర్. ఇలా క్యాన్సిల్ చేసి నెక్స్ట్ స్టెప్ లో కొంచెం నీట్ గా వాటిని ఇలా రాసుకోండి, మిగిలిన రాసుకోండి. l2 స్క్వేర్ m1 స్క్వేర్ y స్క్వేర్, l2 స్క్వేర్ m1 స్క్వేర్ y స్క్వేర్. ఓకే, l స్క్వేర్ m1 స్క్వేర్ y స్క్వేర్ ఉంది. నెక్స్ట్ ప్లస్ 2l1 l2. మనం ఇక్కడ ఇది రాసేటప్పుడు కూడా ఒక పని చేద్దాం, x లకి సంబంధించిన y లకి సంబంధించి అంటే x స్క్వేర్ లో y స్క్వేర్ లో లెఫ్ట్ సైడ్ ఉంచుదాం. ఎందుకంటే ఇక్కడ మీరు క్వశ్చన్ చూస్తే ప్రూవ్ చేయాల్సిన దానిలో x స్క్వేర్ లో y స్క్వేర్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, xy కోఎఫిషియెంట్లు ఏదైతే ఉంటాయో అవి రైట్ సైడ్ ఉన్నాయి. సో xy కోఎఫిషియెంట్లను రైట్ సైడ్ కి పంపిద్దాం. రైట్ సైడ్ రెడ్ తో రాస్తా, ఈ xy రైట్ సైడ్ కి పంపించేద్దాం, ఇది కూడా రైట్ సైడ్ కి పంపించేద్దాం. ఇవి ఆల్రెడీ రైట్ సైడ్ ఉన్నాయి కదా, వీటిలో నుంచి కొన్నిటిని లెఫ్ట్ సైడ్ కి తీసుకొద్దాం. ఓకేనా, లెఫ్ట్ సైడ్ ని గ్రీన్ తో రాద్దాం. లెఫ్ట్ సైడ్ కి మనకు ఇది ఈ y స్క్వేర్ లెఫ్ట్ సైడ్ కి తీసుకెళ్దాం, ఇది ఇక్కడనే ఉంచుదాం. దీన్ని కూడా లెఫ్ట్ సైడ్ కి తీసుకెళ్దాం, అది ఇక్కడనే ఉంచుదాం. ఓకే, ఇప్పుడు దీని పని చేద్దాం. మనం y స్క్వేర్ ది ఉంది, ఓకే, ఇక్కడ y స్క్వేర్ ది ఉంది, ఇది మనం అటు పంపించేస్తాం. నెక్స్ట్ ఇది కూడా మనం ఇక్కడ x స్క్వేర్ ఉంది కదా, l1 స్క్వేర్ m2 స్క్వేర్ x స్క్వేర్, మళ్ళీ x స్క్వేర్ ఓకే రాసేద్దాం, ఏం కాదు, ప్లస్ l1 స్క్వేర్ m2 స్క్వేర్ x స్క్వేర్, అంతేనా, l1 స్క్వేర్ m2 స్క్వేర్ x స్క్వేర్. మళ్ళీ దీన్ని అటు పంపించినట్టయితే మైనస్ l1 స్క్వేర్ m2 స్క్వేర్ y స్క్వేర్, అంతేనా, మైనస్ l1 స్క్వేర్ m2 స్క్వేర్ y స్క్వేర్. నెక్స్ట్ వచ్చేసి మైనస్ l2 స్క్వేర్ m1 స్క్వేర్ x స్క్వేర్. ఓకే, ఇది అయిపోయింది. దట్ ఈస్ ఈక్వల్ టు మళ్ళీ xy కి సంబంధించిన రైట్ సైడ్ ఉంచుతాం. ఆల్రెడీ రైట్ సైడ్ ఉన్న వాటిని ఫస్ట్ రాద్దాం. 2l1 స్క్వేర్ l2 m2 2l1 స్క్వేర్ l2 m2 xy. నెక్స్ట్ ప్లస్ ఇంకొకటి కూడా ఏదో ఉంది, 2l1 స్క్వేర్, నెక్స్ట్ ఇక్కడ ఏముంది, 2l2 m1 స్క్వేర్ 2l2 m1 స్క్వేర్ m2 xy, అంతే కదా. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకు కొన్ని రెండింటిని అటు పంపించేద్దాం అనుకున్నాం కదా, అవి ఏంటి అంటే ఒక నిమిషం నేను రిమోట్ పెట్టుకుంటా, కొంచెం నాకు అటే రాయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చేసి దీన్ని ఇటు పంపించాలి కదా, మైనస్ 2l1 l2 స్క్వేర్ m2 స్క్వేర్ మైనస్ 2l1 l2 స్క్వేర్ మైనస్ 2l1 l2 స్క్వేర్. ఇదే కొంచెం చూసుకుంటూ రాయండి. నెక్స్ట్ పేజ్కి ఎప్పుడైనా పేజ్ మార్చారనుకోండి అక్కడనే తప్పుపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా రాసుకోవాలి మీరు కూడా. 2l1 l2 స్క్వేర్ m1 2l1 l2 స్క్వేర్ m1. ఇంకా ఇక్కడ ఎట్లా xy దే ఇంకొకటి ఉంది, అలాంటి టర్మ్ వచ్చేసి ఇంకొక టర్మ్ ఏంటి మనకి, 2l1 m1 m2 స్క్వేర్ 2l1 m1 m2 స్క్వేర్ xy. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యాక్చువల్ గా x స్క్వేర్ లో సెపరేట్ చేద్దాం, y స్క్వేర్ లో సెపరేట్ చేద్దాం, ఇక్కడ కూడా xy లకు సంబంధించిన బ్రాకెట్ లో పెట్టి సెట్ చేద్దాం. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి సంథింగ్ ఏంటిది, x స్క్వేర్ లకు సంబంధించింది అంటే l1 స్క్వేర్ m2 స్క్వేర్, నెక్స్ట్ వచ్చేసి ఏంటిది మైనస్ l2 స్క్వేర్ m1 స్క్వేర్ ఇంటూ x స్క్వేర్, అంతేనా, క్లియర్ కదా, x స్క్వేర్. నెక్స్ట్ వచ్చేసి y ది కూడా ఇలాగే రాద్దాం. సో y ది ఏమని రాసుకోవచ్చు, ఇక్కడ ఉంది, సో ప్లస్
L2 స్క్వేర్ M1 స్క్వేర్ నెక్స్ట్ మైనస్ L1 స్క్వేర్ M2 స్క్వేర్ ఇంటూ y స్క్వేర్. లెఫ్ట్ సైడ్ అయిపోయింది. రైట్ సైడ్ xy బయటకి తీసేసి మిగిలిందంతా లోపల రాసేద్దాం. ఓకేనా? సో 2ని కూడా మనం పక్కకు రాసేయచ్చు. 2ని కూడా ఇక్కడ రాసేద్దాం. ఒక పని అయిపోద్ది. 2ని బయట రాసేసినట్టయితే xyని కూడా రాసేద్దాం. ఓకేనా? ఎట్లాగో ఇది 2xyకి సంబంధించిన కోఎఫిషియంట్ అని మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి 2xy అని ఇక్కడ రాసేసి మిగిలిందంతా రాసేద్దాం. L1 స్క్వేర్ L2 M2 నెక్స్ట్ వచ్చేసి ప్లస్ L2 M1 స్క్వేర్ M2 నెక్స్ట్ వచ్చేసి మైనస్ L1 L2 స్క్వేర్ M1 మైనస్ L1 M1 M2 స్క్వేర్. ఓకే, ఇది రాసేసిన తర్వాత ఇక్కడ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఉంది కదా, దీన్ని a ప్లస్ b ఇంటూ a మైనస్ b అని రాయండి. ఓకేనా? రాసేస్తే మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి సేమ్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా, ఏమైతే లేవు మనకి. సో L1 స్క్వేర్ ఇక్కడ చూడండి, కొంచెం జాగ్రత్తగా చూస్తే L1 స్క్వేర్ M2 స్క్వేర్ నెక్స్ట్ L2 స్క్వేర్ M1 స్క్వేర్. ఇక్కడ మైనస్ ని బయటికి తీసామనుకోండి, రెండు సేమ్ ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ మైనస్ ని బయటికి తీద్దాం. అంటే L1 స్క్వేర్ M2 స్క్వేర్ మైనస్ ఇంకా ఏంటిది L2 స్క్వేర్ M1 స్క్వేర్ ఇక్కడ ఉంది, x స్క్వేర్ ఉంది. మైనస్ ని కనుక ఇలా బయటికి తీసామనుకోండి, ఇది ఫస్ట్ వస్తుంది L1 స్క్వేర్ M2 స్క్వేర్ మైనస్ L2 స్క్వేర్ M1 స్క్వేర్. చూడండి సేమ్ ఉన్నాయి కదా. ఈ రైట్ సైడ్ తర్వాత రాదు కాబట్టి చూసినట్టయితే L1 స్క్వేర్ M2 స్క్వేర్ L2 స్క్వేర్ M1 స్క్వేర్ అది మనం కామన్ తీసినట్టయితే మనకి ఏమవుతుంది L1 స్క్వేర్ M2 స్క్వేర్ మైనస్ L2 స్క్వేర్ M1 స్క్వేర్ ని కామన్ తీసినట్టయితే x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. ఓకేనా? సో లెఫ్ట్ సైడ్ అయితే ఇది ఉంది. నెక్స్ట్ రైట్ సైడ్ ఇంకా మనకి ఏముంటది? రైట్ సైడ్ లో వీటిలలో కూడా ఇలాంటి ఏమైనా అవుతాయో చూడండి. అంటే మనం ఫ్యాక్టరైజేషన్ చేసినట్టు చూసారా? సో దీన్ని a ప్లస్ b ఇంటూ a మైనస్ b అని రాసుకోవచ్చు. ఇంకా క్లియర్ గా కావాలంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ లాగా ఉంది కాబట్టి L1 M2 ప్లస్ L2 M1 ఇంటూ L1 M2 మైనస్ L2 M1 అని రాసుకోవచ్చు. ఇది వచ్చేసి x స్క్వేర్ మైనస్ y స్క్వేర్, ఇది కరెక్ట్ ఇలాగే ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఉంది. మనం ప్రూవ్ చేయాల్సింది చూడండి, x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ముందు h ఉండాలి. సో మనకు ముందు h వచ్చే విధంగా చూసుకుంటే ఇది h. మనం కరెక్ట్ గా మాట్లాడితే ఇది ఎట్లా h ప్లస్ ఉన్నది h. సో ఇది నాకు తెలిసి ఇటు సైడ్ అందరూ క్యాన్సిల్ అయ్యే విధంగా ఇటు కూడా మనం ఫ్యాక్టరైజేషన్ చేసి పెడదాం. ఇది ఓకే. దీనిలో మనం ఏదైనా ఫ్యాక్టరైజేషన్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడైతే మనకి ఎట్లాగో 2xy అనేది ఉంది. ఫ్యాక్టరైజేషన్ ఎలా చేద్దాం కొంచెం చూడండి. ఎలా మనం ఫ్యాక్టరైజేషన్ సెట్ చేద్దాం? ఇవి రెండిట్లలో M1 M2 ఉందా? లేదు. ఇవి రెండిట్లలో M1 M2 లేదు. కాకపోతే L లో ఒక సైడ్ M లో ఒక సైడ్ రాసేద్దాం ఈ స్టెప్ లో. ఓకేనా? రాసిన తర్వాత నెక్స్ట్ మనం ఆలోచించవచ్చు. L లో ఒక సైడ్ రాసిస్తే M లో ఒక సైడ్ రాస్తే సెట్ అవుతాయా చూద్దాం మనం. L అయితే మనకు దీనిలో ఉన్నాయి కదా. సో L1 స్క్వేర్ L2 M2 నెక్స్ట్ దీన్ని ఇక్కడ రాస్తే మైనస్ L1 L2 స్క్వేర్ M1 నెక్స్ట్ ఇది రాసుకుంటే ప్లస్ దీనిలో M ఒక సైడ్ రాసేద్దాం L2 M1 స్క్వేర్ M2 నెక్స్ట్ మైనస్ L1 M1 M2 స్క్వేర్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంచెం సెట్ అయితే ఈ రెండింటిలో నుంచి L1 L2ని బయటికి తీయచ్చు. అంటే 2xy ఇంటూ ఇప్పుడు ఈ రెండింటిలోంచి ఓకేనా జాగ్రత్తగా గమనించండి, మనకి ఇవి రెండింటిలోంచి L1 L2ని ఇవి రెండింటిలోంచి M1 M2ని మనం బయటికి తీయచ్చు. సో ఇవి రెండింటిలో L1 L2ని కనుక మనం బయటికి తీసినట్టయితే L1 M2 ఉంటుంది కదా. L1 M2 మైనస్ L2 M1 ఓకే. నెక్స్ట్ మైనస్ ఇక్కడ కూడా అలాగే ఇవి రెండింటిలో నుంచి M1 M2ని బయటికి తీద్దాం. సో ప్లస్ M1 M2ని బయటికి తీసినట్టయితే మనకి L2 M1 ఉంది కదా. L2 M1 నెక్స్ట్ వచ్చేసి మైనస్ L1 M2 ఓకే. కంప్లీట్ అయిపోయిందా? సో ఇక్కడ ఇంకా ఏమైనా ఉన్నాయో చూడండి. మనకు ఇంకా ఈ బ్రాకెట్ లో కూడా కామన్ చేయడానికి ట్రై చేయొచ్చా? L1 M2 ఉంది కానీ మైనస్ కామన్ చేస్తే సెట్ అయిపోద్ది. సో నెక్స్ట్ మైనస్ ని కూడా మనం కామన్ తీద్దాం. 2xy ఇంటూ ఇక్కడ L1 L2 ఉంది, L1 M2 మైనస్ L2 M1 ఉంది. ఇది ఓకే. కానీ ఇక్కడ మైనస్ కామన్ తీస్తే మైనస్ M1 M2 రాసినట్టయితే L1 M2 ఫస్ట్ రాస్తాం, నెక్స్ట్ మైనస్ L2 M1 నెక్స్ట్ రాస్తాం. సో ఇప్పుడు మనం ఆ బ్రాకెట్ లో ఉన్న కూడా కామన్ చేస్తే ఇటు సైడ్ మళ్ళీ ఒకసారి రాద్దాం. అంటే L1 M2 ప్లస్ L2 M1 ఇంటూ ఇంకా L1 M2 మైనస్ L2 M1 ఇంటూ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఉంది ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2xy అనేది కూడా దాన్ని అలాగే ఉంచినట్టయితే ఇంకా బ్రాకెట్ లో ఫస్ట్ రాసేస్తే L1 M2 మైనస్ L2 M1 ఉంది. నెక్స్ట్ ఇంకేం మిగులుతాయి? L1 L2 మైనస్ M1 M2
ఓకే, ఇప్పుడు మనకు క్యాన్సిల్ అవ్వాలి అని చెప్పేసి మనం ట్రై చేసాం. అవుతుందా మరి? L1 M2 మైనస్ L2 M1 చూడండి, సింపుల్ గా క్యాన్సిల్ అయిపోయిందా? ఇంకా మనం ఏమైనా చేయొచ్చు, దీన్ని 2h అని రాసుకోవచ్చు కదా. సో లెఫ్ట్ సైడ్ 2h అని రాసుకోవచ్చు, దట్ ఇంప్లైస్ 2h. అంతేనే కదా, L1 M2 ప్లస్ L2 M1 ని మనం 2h అని రాసుకోవచ్చు. సో దీన్ని కొంచెం నీట్ గా రాస్తున్నాను ఆగండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి 2h, ఇంకా ఏదో ఉంది 2h x² మైనస్ y². రైట్ సైడ్ వచ్చేసి ఏముంది అంటే 2xy ఉంది. 2xy రాసిన తర్వాత ఇది ఇది యాక్చువల్లీ L1 కదా, L1 L2 మైనస్ M1 M2, ఇది A అన్నమాట, ఇది B అన్నమాట, అంటే A మైనస్ B అనేది వచ్చింది మనకి. యాక్చువల్ గా ఇదే ప్రూఫ్ చూసుకోండి ఒకసారి, కొంచెం టూలు లేనట్టున్నాయి అంతే కానీ ప్రూఫ్ ఇదే. h into x² minus y² a minus b into x², h into x² minus y² a minus b into x², అంతేనా? x² minus x² minus y² is equal to a minus b into xy. ఇదే కదా మనకు కావాల్సింది, హెన్స్ ప్రూవ్డ్ అవ్వాలి. మనకి ఇంకొక కన్సెప్ట్ క్వశ్చన్ ఏంటిది అంటే, ఇంకో థీరం అంటే ఇంపార్టెంట్ థీరం ఏంటిది అంటే, మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ప్రూవ్ చేయమంటాడు. ఓకేనా, మనకి పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఇంకో లైన్ ఇచ్చాడు, మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ప్రూవ్ చేయమన్నాడు. కానీ దీంట్లో మనకి ఒక ఫార్ములా అవసరం పడుతుంది. అది ఆల్రెడీ మీరు కోఆర్డినేట్ జామెట్రీ 10th క్లాస్ లో కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్ లో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అని చెప్పేసి ఒక ఫార్ములా నేర్చుకుని ఉంటారు. ఇట్లా గుర్తుందా? ఏరియా ఈజ్ ఈక్వల్ టు కోఆర్డినేట్ జామెట్రీలో 3 పాయింట్స్ ఉన్నప్పుడు, ఓకేనా, x1, y1 ఒకటి, నెక్స్ట్ x2, y2 ఒకటి, ఇంకొకటి వచ్చేసి x3, y3, ఇలా 3 వర్టిసెస్ ఉన్నప్పుడు, ఓకేనా, మనకు ట్రయాంగిల్ కి 3 వర్టిసెస్ ఉంటాయి కదా. సో ఈ 3 వర్టిసెస్ ఇదొకటి, 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 3 వర్టిసెస్ ఉన్నప్పుడు మీరు ఫార్ములా ఏం నేర్చుకుంటారు? హాఫ్ ఇలా మాడబెట్టేసి x1 బ్రాకెట్ ఓపెన్ చేస్తారు, ప్లస్ x2 బ్రాకెట్ ఓపెన్ చేస్తారు, ప్లస్ x3 బ్రాకెట్ ఓపెన్ చేస్తారు. ఈ ఫార్ములా గుర్తుందా మీకు? y2 మైనస్ y3, నెక్స్ట్ వచ్చేసి y3 మైనస్ y1, నెక్స్ట్ y1 మైనస్ y2. ఈ ఫార్ములా గుర్తుందా? 1/2 ఇంటూ mod of x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. ఓకేనా? సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఇక్కడ చేస్తాం. క్లియర్ కదా? అయితే ఇక్కడ మనం చేయబోయే దాంట్లో ఇంకొక మ్యాటర్ చూడండి, కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనకి పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, ఇది పాసింగ్ త్రూ ఆరిజిన్ అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఒకసారి డయాగ్రామ్ చూడండి, ఇక్కడ మనకు ఇది x యాక్సిస్, అలాగే ఇది y యాక్సిస్. సో పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్, ఓకేనా, ఇవి రెండు మనకు స్ట్రైట్ లైన్స్ కదా. సో ఈ స్ట్రైట్ లైన్స్ అనేవి అవి రెండు. అలాగే ఇంకొక స్ట్రైట్ లైన్ కూడా మనకు ఉంది కదా. సో ఈ స్ట్రైట్ లైన్ లో కాన్స్టెంట్ ఉంది అంటే మనకు ఇది ఆరిజిన్ నుంచి పోవట్లేదు, ఓకేనా, ఆరిజిన్ నుంచి పోవట్లేదు, కానీ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది అంటున్నాడు అంటే ఈ స్ట్రైట్ లైన్ అనేది మనకు ఇలా ఉండే ఛాన్స్ ఉంది కదా. ఈ స్ట్రైట్ లైన్ అనేది మనకి ఇలా ఉండే ఛాన్స్ ఉంది. సో ఒకసారి వీటిని ఇక్కడ నేమ్స్ రాసుకుందాం, అంటే వీటి యొక్క ఈక్వేషన్స్ రాసుకుందాం. ఇది వచ్చేసి ఫస్ట్ లైన్ అనుకోని, ఇది వచ్చేసి సెకండ్ లైన్ అనుకుందాం, ఈ మధ్యలో అనేది థర్డ్ లైన్ అనుకుందాం. సో ఫస్ట్ లైన్ ఈక్వేషన్ ఏంటిది మరి? ఫస్ట్ లైన్ ఈక్వేషన్ వచ్చేసి మనకు కాన్స్టెంట్ ఉంటుందా? ఫస్ట్ లైన్ ఈక్వేషన్ కి ఉండదు కదా, దీనికి కాన్స్టెంట్ ఉండదు కాబట్టి L1x ప్లస్ M1y ఇజ్ ఈక్వల్ టు 0 అనుకుందాం. దీనికి కూడా కాన్స్టెంట్ ఏముంటది కదా, L2x ప్లస్ M2y ఇజ్ ఈక్వల్ టు 0 అనుకుందాం. థర్డ్ ఈక్వేషన్ ఆల్రెడీ ఇచ్చాడు మనకి, Lx ప్లస్ My ప్లస్ n ఇజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. ఓకే, మనకు 3 లైన్స్ ఇచ్చాడు. ఈ 3 లైన్స్ నుంచి మనకు ట్రయాంగిల్ ఫామ్ అయింది. కానీ మనము ఈ ఫార్ములా వాడాలి అంటే మనకి ఈ మన వర్టిసెస్ తెలియాలి, ఓకేనా, సైడ్స్ కాకుండా మనకు వర్టిసెస్ తెలియాలి. యాక్చువల్లీ ఇక్కడ లైన్స్ ఇచ్చాడు, మనకు వర్టిసెస్ కావాలి అంటే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకైతే ఆల్రెడీ ఈ వర్టెక్స్ తెలుసు, ఇది ఎట్లాగో 0,0 అని ఒక వర్టెక్స్ అయితే తెలుసు. ఇంకా 2 వర్టెక్స్ కావాలి. ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అయింది, మీకు కనిపిస్తుందా? ఇక్కడ ఫామ్ అయిన ట్రయాంగిల్ కి ఒక వర్టెక్స్ అనేది మనకు ఉంది. ఈ వర్టెక్స్ కావాలి, ఈ వర్టెక్స్ కావాలి. సో దీన్ని మనం O అనుకుందాం, అలాగే దీన్ని A అనుకుందాం, నెక్స్ట్ దీన్ని B అనుకుందాం. ఇప్పుడు A అనే పాయింట్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే A అనేది మనకు ఫస్ట్ లైన్ కి అలాగే థర్డ్ లైన్ కి, ఓకేనా, ఈక్వేషన్ 1 కి ఈక్వేషన్ 3 కి ఇంటర్సెక్టింగ్ పాయింటే కదా A అనే లైన్. అర్థమవుతుందా మీకు క్లియర్ గా? సో A అనే పాయింట్ కావాలి అంటే మనము 1 ని 3 ని సాల్వ్ చేద్దాం. ఈ రెండు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తే మనకి x వాల్యూ y వాల్యూ వస్తుంది. దాన్ని బట్టి మన కోఆర్డినేట్ ఏంటి అని తెలుస్తుంది. నెక్స్ట్ ఈ B అనే పాయింట్ కావాలి అంటే దేన్ని సాల్వ్ చేయాలి? సెకండ్ లైన్, ఓకేనా, ఈ సెకండ్ లైన్ ని అలాగే థర్డ్ లైన్ ని, వీటి ఇంటర్సెక్టింగ్ పాయింటే కాబట్టి వీటిని సాల్వ్ చేసి మనకు ఏవైతే కోఆర్డినేట్స్ వస్తాయో అది మనకు B అనే పాయింట్ అన్నమాట. సో O ఉంటుంది, A ఉంటుంది, B ఉంటుంది. 3 పాయింట్స్ అంటే 3 వర్టిసెస్ మనకు ఉన్నట్టయితే మనం ఈజీగా ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఈ ఫార్ములాని ఇంకా కొంచెం మాడిఫై చేస్తాను చూడండి.
ఓకేనా. ఈ ఫార్ములాలో మనకు ఒక వర్టెక్స్ కనుక 0,0 అయ్యింది అనుకోండి, జస్ట్ ఇంకా 2 వర్టెక్స్లు మాత్రమే ఉన్నాయి, ఇలా జస్ట్ 3 వర్టెక్స్లు మాత్రమే ఉన్నాయి. ఇది లేదు, ఈ థర్డ్ వర్టెక్స్ అనేది 0,0 అయ్యింది అనుకోండి. ఎందుకంటే చూడండి ఇది ఆరిజిన్ నుంచే ఉంది కదా మనకి. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, మనకి కావాల్సిన ఏరియా ఏంటి అని అంటే దీంట్లో ఇదన్నమాట. ఓకేనా, ఈ ఏరియా అనేది మనకు కావాలి. సో ఈ ఏరియా కావాలి అంటే మనకు ఒక వర్టెక్స్ అనేది 0,0 అనేది, కాబట్టి ఏరియా ఫార్ములా ఏమైతుంది ఇప్పుడు 1/2 ఇంటూ x3 y3 కదా మనం 0 పెట్టేద్దాం. ఓకేనా, ఇది 0నే, నెక్స్ట్ ఇక్కడ y3 ఉంది 0నే, నెక్స్ట్ x3 కూడా ఇక్కడ 0నే. సో మనకి ఏమైతుంది అంటే x1 y2 అయింది, x1 y2, నెక్స్ట్ ఇదేమైతుంది -x2 y1 అవుతుంది, -x2 y1 అంతే కదా. సో మనం ఇప్పుడు వాడబోయే ఫార్ములా ఇదన్నమాట. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కి మనం వాడబోయే ఫార్ములా 1/2 ఇంటూ x1 y2 -x2 y1. ఓకేనా, క్లియర్ గా అర్థమవుతుందా? ఈ ఫార్ములా అయితే మనం నెక్స్ట్ వాడదాం. సో ఈ కాన్సెప్ట్ ఇది ఒక డయాగ్రామ్ ఉంచుకుందాం. ఇంకా మనం ఇదంతా నేను రబ్ చేస్తున్నా, జస్ట్ మీకు ఈ ఫార్ములా ఎలా వచ్చింది అని చెప్పడం కోసమే చేసా. సో మనం ఫైండ్ అవుట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే వర్టిసెస్, 3 వర్టిసెస్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఒక వర్టెక్స్ అయితే మనకు ఆల్రెడీ తెలుసు. అన్నిటికంటే ముందు మనం ఏం చేద్దామంటే లెట్ ax² ప్లస్ 2hxy, సేమ్ ఇంతకుముందు మనం రాసుకున్నట్టుగా రాసుకుందాం. ax² ప్లస్ 2hxy ప్లస్ by² is equal to 0 represented by, సేమ్ ఇంతకుముందు లాగా రాసుకుందాం, రిప్రజెంటెడ్ బై. ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు, ఇవి యాక్చువల్గా ఆరిజిన్ నుంచే పోతున్నాయి కాబట్టి L1 తో రాద్దాం. ఇంతకుముందు మనం రాసాం కదా L1x ప్లస్ M1y ఇంటూ L2x ప్లస్ M2y ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండింటిని ఈక్వేట్ చేసినట్టయితే మనకు ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఈజ్ ఈక్వల్ టు L1x ప్లస్ M1y ఇంటూ L2x ప్లస్ M2y అన్నమాట. ఓకేనా, క్లియర్ కదా. సో ఇప్పుడు మనం దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, L1 L2 x² ప్లస్ L1 M2 xy ప్లస్ L2 M1 xy ప్లస్ M1 M2 y². నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం చేద్దాము, L1 L2 x² అని రాసేద్దాం ప్లస్ L1 M2 ప్లస్ L2 M1 ఇంటూ xy, నెక్స్ట్ వచ్చేసి ప్లస్ M1 M2 y² అని రాసేద్దాం. ఇప్పుడు మనం కంపేర్ చేసుకున్నట్టయితే దట్ ఇంప్లైస్ a is equal to L1 L2, ఇదైతే మనకి ఆల్రెడీ ఇవన్నీ మనకి ఇంతకుముందు తెలిసినాయి కదా. 2h is equal to L1 M2 ప్లస్ L2 M1 కదా. నెక్స్ట్ వచ్చేసి కామా b is equal to ఏంటిది M1 M2 అన్నమాట. ఓకే, 2h ఉంది, a ఉంది, b ఉంది. మనం దీన్ని ఎలాగైనా మ్యానిపులేట్ చేసి యాక్చువల్గా మనకి ఫార్ములా అనేది L1 L2 అలా మొత్తం LM లలోనే ఉంటుంది, కానీ AB దానిలో మనం మిక్స్ అయ్యేటట్టుగా సెట్ చేద్దాం. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కావాలి విత్ ద వర్టిసెస్ 0,0. యాక్చువల్గా మనం వర్టిసెస్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. టు ఫైండ్ ఏ అని రాద్దాం, ఆల్రెడీ మనం ఫిగర్ లో ఏ అని చూపిస్తున్నాం. సో సైడ్ హెడ్డింగ్ వచ్చేసి టు ఫైండ్ వర్టెక్స్ ఏ. ఓకేనా, ఏ అనే వర్టెక్స్ మనకి కావాలి అంటే యాక్చువల్గా ఫస్ట్ ఏ ఈస్ ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ ద లైన్స్. ఏమేం లైన్స్, ఏ ఇస్ ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ ద లైన్స్. ఏమేం లైన్స్ చెప్పండి మరి. ఏ అనేది మనకు ఫస్ట్ థర్డ్. సో L1x ప్లస్ M1y, L1x ప్లస్ M1y ఈజ్ ఈక్వల్ టు 0, కామా ఇంకొకటి వచ్చేసి Lx ప్లస్ My ప్లస్ N ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇవి రెండింటిని మనం సాల్వ్ చేస్తే xy వస్తుంది. సో వీటిని సాల్వ్ చేయడానికి నేను మీకు క్రిస్కస్ మెథడ్ చెప్పాను కదా ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో, అదే మెథడ్ చేసేద్దాం. మనకు పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ అయినా మనం 1bలో చేసే దాంట్లో ఎక్కడైనా xy వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే, 2 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయాలనుకుంటే క్రిస్కస్ మెథడే వాడండి. ఓకేనా, మనం ఎక్కడ చూసినా, మనం మీరు ఏ గైడ్ లో చూసినా, ఏ బుక్, ఏ ఇంపార్టెంట్ కన్స్ట్రక్ట్ క్వశ్చన్స్, మన ఏ అక్షర మెటీరియల్ లేకపోతే ఏది తీసుకున్నా కూడా, నారాయణ మెటీరియల్, అక్షర మెటీరియల్, ఏది ఎక్కడ తీసుకున్నా కూడా అందరూ క్రిస్ క్రాస్ మెథడే వాడతారు. సో ఎగ్జామ్ కరెక్షన్ చేసేవాడు కూడా క్రిస్ క్రాస్ అయితేనే బెటర్ అని చెప్పేసి వాడు అనుకుంటాడు. సో మనం కూడా అదే మెథడ్ వాడి చేద్దాం. సో క్రిస్ క్రాస్ మెథడ్కి ఏం చేయాలి, x రాయాలి, y రాయాలి, 1 అనుకోవాలి, ఇలా లైన్ పెట్టేసేయాలి. సో ఇక్కడ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. గుర్తుంది కదా, మనం వీటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ కోఎఫిషియంట్ అని ఇక్కడ రాసుకున్నాం. రఫ్ గా మీకు ఇంతకుముందు నేను చెప్పాను చూడండి, x కున్న కోఎఫిషియంట్, నెక్స్ట్ y కున్న కోఎఫిషియంట్, నెక్స్ట్ కాన్స్టెంట్.
నెక్స్ట్ ఇక్కడ x కున్న కోఎఫిషియంట్, y కున్న కోఎఫిషియంట్ కాన్స్టెంట్. ఇలా ఒక రౌండ్ వేయాలి కదా, అంతే కదా. మనం వచ్చేసి ఏం చేయాలి, ఇలా ఒక రౌండ్ వేయాలి. సో రౌండ్ వేసినట్టయితే మనకి ఏమవుతుంది అంటే m దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇలా తిరగాలి. m0 అంటే m1 0 L1 m1 కదా. m1 0 నెక్స్ట్ L1 కి వచ్చాము, మళ్ళీ m1 కి వెళ్ళిపోయాం. మళ్ళీ కింద దానికి వచ్చేసి m నుంచి కదా స్టార్ట్ చేయాల్సింది. m n l m అంతే. వీటిని సాల్వ్ చేస్తే మనకు సరిపోద్ది. క్లియర్ కదా. అలాగే మనం ఇంకొకటి బి అనే వర్టెక్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని కూడా సేమ్ ఇలాగే ఫైండ్ అవుట్ చేద్దాము. అయితే మనం ఇట్లా ఈ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చేద్దాం, x బై m1n మైనస్ 0 ఓకే ఈజ్ ఈక్వల్ టు y బై 0 మైనస్ L1n. ఈ జీరోలు ఎందుకు, ఈ జీరోలు ఉంటే మనకు పెద్ద కన్ఫ్యూజన్, జీరో తీసేసి నీట్గా రాసేసుకుందాం ఓకేనా. x బై ఏది అంటే m1n అని రాసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి y బై ఏది మైనస్ bc అంటే మైనస్ L1n అని రాసుకుందాం ఈజ్ ఈక్వల్ టు 1 బై కాన్స్టెంట్ బై L1m మైనస్ Lm1 ఓకేనా. x రాసాం, ఇది రాసాం, కానీ మనకు xy అనే పాయింట్స్ కావాలి కాబట్టి ఒక్కొక్కటి మనం కంపేర్ చేసుకున్నట్టయితే x బై m1n is equal to 1 by L1m minus Lm1 ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి y by minus L1n is equal to 1 by L1 L1m minus Lm1 అన్నమాట. సో మనం x is equal to ఏమని రాసుకోవచ్చు అంటే m1n డివైడెడ్ బై L1m మైనస్ Lm1 అని రాసుకోవచ్చు. అలాగే y is equal to ఏమని రాసుకోవచ్చు, ఈ మైనస్ అనేది పైకి పోయినట్టయితే మైనస్ L1n డివైడెడ్ బై L1m మైనస్ Lm1 అని రాసుకోవచ్చు. ఈ మైనస్ ని మనం కింద కూడా మల్టిప్లై చేసి రివర్స్ లో రాసుకోవచ్చు, కానీ ఇలాగే ఉంచుదాం ఓకేనా. ఎక్కడ మనకు ఎలా ఏదైతే యూజ్ అవుతుందో మనకు తెలియదు, సో మనం డైరెక్ట్ ఇట్లానే రాసేద్దాం. దేర్ఫోర్ a is equal to a అనే పాయింట్ మనకి ఏమొచ్చింది అంటే m1n డివైడెడ్ బై L1m మైనస్ Lm1 కామా మైనస్ m1n డివైడెడ్ బై అంతేనా మైనస్ L1n ఏంటిది మైనస్ L1n డివైడెడ్ బై L1m మైనస్ Lm1 ఓకేనా. సో ఇది మన పాయింట్ అన్నమాట. సిమిలర్ ఇప్పుడు మీరు బి అనే వర్టెక్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో మీరు ఏం చేయండి అంటే మీరు మీ దాంట్లోనే మీరు ట్రై చేయండి. సో టు ఫైండ్ వర్టెక్స్ బి ఓకేనా. బి అనే వర్టెక్స్ ని మనం ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, క్లియర్ గా అర్థమవుతుంది కదా. సో బి అనే వర్టెక్స్ ని మనం ఫైండ్ అవుట్ చేసినట్టయితే సిమిలర్ గా మీకు ఇలా చేసుకుంటూ పోతే బి అనేది ఏమొస్తుంది అని అంటే ఓకేనా. బి అనేది మనకు ఇలా మీరు చేసుకుంటూ పోయినట్టయితే బి ఈజ్ ఈక్వల్ టు m1లు ఈ 1లు ఉన్న దగ్గర మనకు 2లు వస్తాయి అంతే కదా. సో m2n బై L2m మైనస్ Lm2 కామా మైనస్ L2n డివైడెడ్ బై L2m మైనస్ Lm2 ఓకేనా. సో ఇలా 2లు వచ్చేస్తాయి. ఏ వచ్చింది, బి వచ్చింది, మనకు ఆల్రెడీ సి అనే వర్టెక్స్ తెలుసు ఓకేనా. సో వి నో దట్ థర్డ్ వర్టెక్స్ ఇస్, సో అది కూడా మనం ఇక్కడ రాసుకుందాం. వి నో దట్ another vertex is okay na, another vertex is o 0, 0. సో ఇప్పుడు మనం దీనికి ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే చాలు. నౌ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ OAB is equal to 1/2 into mod x1 y2 మైనస్ x2 y1. అదే కదా మనకు ఫార్ములా, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోద్ది. సో యాక్చువల్గా మనకు దీనికి ఫార్ములా మనం రాసేటప్పుడు నౌ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ OAB విత్ ద వర్టిసెస్ అని చెప్పేసి ఫస్ట్ ఫార్ములా రాద్దాము ఓకేనా. నౌ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ OAB విత్ ద వర్టిసెస్ 0, 0 x1, y1 నెక్స్ట్ వచ్చేసి x2, y2 ఇవి ఉన్నట్టయితే
ఏరియా అంటే ఇలా అనమాట. ఓకేనా, ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది 1/2 ఇంటూ మాడ్ x1y2 మైనస్ x2y1. సో ఏమైతుంది అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ x1 y2 కదా. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో x1లు y1లు అలా రాసేసుకుందాం. సో ఫస్ట్ దానికి ఉండేది x1 y1, నెక్స్ట్ దానికి ఉండేది వచ్చేసి x2 y2. ఓకే, ఇప్పుడు ఏం అడుగుతున్నాడు అనేది మనం చూద్దాం. ఏం అడిగాడు మనకి అంటే ఏం రాయాలి, x1 y2 రాయాలి. x1 ఇక్కడ ఉంది, y2 ఇక్కడ ఉంది. సో ఇవి రెండింటిని మల్టిప్లై చేసేయాలి కదా. ఫస్ట్ అయితే ఇట్లా రాసేసుకుందాం బ్రాకెట్లో పెట్టేసి. ఓకేనా, కొంచెం కన్ఫ్యూజన్ కాకుండా ఉంటుంది. ఇది రాసేసి మైనస్ మళ్ళీ ఇవి రెండింటిని కూడా ఇలా రాసిన తర్వాత అన్నిటిని ఇక్కడ మల్టిప్లై చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ రాసిన తర్వాత ఇక్కడ మనం మల్టిప్లికేషన్ ఏమన్నా ఉంటే చేసుకుందాం. సో x1 వచ్చేసి m1n డివైడెడ్ బై m1n డివైడెడ్ బై l1m మైనస్ ఏంటిది lm1. ఓకే, x1 అయిపోయింది. నెక్స్ట్ y2 అంటే మైనస్ l2n డివైడెడ్ బై ఏంటిది మరి l2m మైనస్ lm2నా, అంతేనా, మైనస్ lm2. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ x2 అంటే మనకు దీనికి 2 పెడితే అయిపోద్ది కదా, అంతే కదా. x2 అంటే మనకి ఏమవుతుంది అంటే m2n డివైడెడ్ బై l2m మైనస్ lm2. నెక్స్ట్ వచ్చేసి y1 అంటే మనకు దీనికి 1 పెడితే అయిపోద్ది, అంటే మైనస్ l1n డివైడెడ్ బై l1m మైనస్ lm1. ఓకే, క్లియర్. సో ఫస్ట్ అయితే మల్టిప్లికేషన్ చేసేసుకుందాం. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 మాడ్ పెట్టేద్దాం. మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఈ మొత్తం మల్టిప్లై చేసేస్తున్నా, ఏమొస్తుంది మైనస్ ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకుంటూ పోదాం. l2m1n స్క్వేర్ అవుద్ది డివైడెడ్ బై ఇవి రెండింటిని మనం మల్టిప్లై చేసేయాలి. మల్టిప్లై చేసినట్టయితే l1m మైనస్ lm1 ఇంటూ l2m మైనస్ lm2. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది కదా, అంతే కదా, మైనస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ప్లస్ అయిపోయినట్టయితే l1m2n స్క్వేర్, అంతే కదా, l1m2m స్క్వేర్ డివైడెడ్ బై మల్టిప్లికేషన్లో l2m మైనస్ lm2 ఇంటూ l1m మైనస్ lm1, అంతే. సో మాడ పెట్టేసాం. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది, ఫస్ట్ ఇది రాసి నెక్స్ట్ ఇది రాసేసి మనం ఎల్సి కింద సేమ్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం ఆగండి. l2m మైనస్ lm2 సేమ్ ఉన్నాయి యాక్చువల్గా. ఇది l1m మైనస్ lm1 సేమ్ ఉన్నాయి కదా. సో డినామినేటర్ అనేది మనకి ఏం మారదు. డినామినేటర్ అనేది మనకి ఏంటిది l1m మైనస్ lm1 ఇంటూ l2m మైనస్ lm2. డినామినేటర్ అలాగే ఉంది. న్యూమరేటర్లో ఫస్ట్ ఇది రాద్దాం, l1m2n స్క్వేర్ మైనస్ l2m1n స్క్వేర్ అని రాద్దాం. ఇవి రెండింటిలో n స్క్వేర్ని కూడా మనం కావాలంటే బయటికి తీసేయచ్చు కదా. కానీ మనం అసలు ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఒకసారి ప్రూవ్ చేయాల్సింది ఏంటో చూద్దాం. n స్క్వేర్ రైట్ బయట ఉంది కదా, n స్క్వేర్ అనేది బయటకు తీసుకోవచ్చు అనుకున్నాం, తీసేశాడు. సో నెక్స్ట్ స్టెప్లో తీసేసి రాద్దాం 1/2 n స్క్వేర్ని బయట రాసేసినట్టయితే l1m2 మైనస్ l2m1, అంతే కదా, డివైడెడ్ బై ఈ డినామినేటర్ పరిస్థితి ఏంటి మరి. డినామినేటర్ ఎలా ఉంది, m స్క్వేర్లు ఇది ఆల్రెడీ అంటే ఎక్స్పాండ్ చేసేసి ఉన్నది అన్నట్టు, అంటే మనం మల్టిప్లై చేయాల్సిందే. ఈ పేజీలో మనకు లెంత్ సరిపోదు, నెక్స్ట్ దాంట్లో రాసేస్తా l1m మైనస్ lm1 ఇంటూ l2m మైనస్ lm2. ఓకేనా, సో వీటిని ఇక్కడ నెక్స్ట్ మల్టిప్లై చేస్తాను చూడండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. న్యూమరేటర్ పరిస్థితి ఏంటి, న్యూమరేటర్లో n స్క్వేర్ ఉంది కానీ ఇంకేదైనా చేయాలా. l1m2 మైనస్ l2m1 కదా. సో నెక్స్ట్ స్టెప్లో రాసేద్దాం. ఫస్ట్ అయితే దీని అంతటిని ఇక్కడ నేను రాసేసుకుంటా, l1m మైనస్ ఇంకొకటి కూడా lm1 కదా, మల్టిప్లై చేసేద్దామా, వద్దులేండి, l1m మైనస్ lm1 ఇక్కడ మల్టిప్లై చేద్దాం లేకపోతే బిస్కెట్ అయిపోతాం. l1m మైనస్ lm1 l2m మైనస్ lm2. ఓకేనా, ఇప్పుడు మల్టిప్లికేషన్లకి ఇట్లా చేసేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇదంతా ఓకే. n స్క్వేర్ ఒక న్యూమరేటర్ని కూడా ఆలోచించినట్టయితే l1m2 ప్లస్ l2m1 ఉన్నట్టయితే ఇక్కడ జస్ట్ ప్లస్ మాత్రం ఉన్నట్టయితే 2h అని రాయొచ్చు. యాక్చువల్గా ఏంటిది అది a ప్లస్ bకి అయితే మనకు 2h అని రాసుకోవచ్చు. ఒకవేళ ఇది ఇది ప్లస్ ఉంటే మనం 2h అని రాసుకోవచ్చు. కానీ మైనస్ ఉంది, ఆ మైనస్ని మనం ప్లస్లలో రాసుకోవాలి. అంటే మైనస్ని ఓకేనా, దీన్ని మనం ఎట్లా రాసుకోవాలి అంటే ప్లస్లలో రాసుకోవాలి. a ప్లస్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ a ప్లస్ బిలలో రాసుకోవాలి. అట్లా రాసుకుంటే ఇది ఉన్న దగ్గర మనం 2h సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అర్థమవుతుందా క్లారిటీగా? సో దీనికి లింక్ అయ్యే విధంగా మనకు ఒక ఫార్ములా ఏముంది అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్
మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ చేసినట్టయితే ఏ స్క్వేర్ బి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 4ab అనేది మిగులుద్ది. ఏ మైనస్ బిని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ ప్లస్ బిలలో రాయాలి అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అవుద్ది. మనకు ఏ మైనస్ బి అనేది ఏమవుతుంది అంటే ఏ మైనస్ బి అనేది అండర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అవుద్ది. సో ఇది దగ్గర ప్లస్లలో ఇలా రాసేస్తే అక్కడ 2h అని రాసుకోవచ్చు. ఏబీల దగ్గర కూడా మనం సెట్ చేయొచ్చు. కాకపోతే ఫస్ట్ అయితే ఇది మనం దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. అండర్ రూట్ ఆఫ్ దీని ప్లేస్లో అండర్ రూట్ ఆఫ్ ఇది ప్లస్తో రాసుకోవచ్చు అంటే L1 M2 ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్లో రాసుకొని మైనస్ 4ab 4 ఇంటూ AB అంటే L1 L2 M1 M2 అనమాట. ఓకేనా, ఏం చేశానంటే మైనస్ దాన్ని ప్లస్లలో రాసా, కావాలంటే ఇది మనకు రిఫరెన్స్. ఓకేనా, నెక్స్ట్ ఏం చేద్దాం, ఇక్కడ రాస్తా కావాలంటే మీకు ఫార్ములా కూడా రాస్తా సిన్స్ అని పెట్టేసి. ఓకేనా, ఒక్కసారి మనం ఇక్కడ సిన్స్ అని పెట్టేసి ఏమని రాసుకుందాం అంటే ఇది ఏ మైనస్ బి కదా, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అని చెప్పేసి రాసేస్తా. క్లియర్ కదా, అర్థమవుతుంది కదా మీకైతే. ఇప్పుడు న్యూమరేటర్ అయితే ఓకే, డివైడెడ్ బై డినామినేటర్ విషయానికి వస్తే మల్టిప్లై చేయాలి, ప్లేస్ సరిపోయేటట్టు లేదు. ఓకే, ఏం కాదు, దీనిలో పట్టించేద్దాం. ఇంతకుముందు మనకు మల్టిప్లికేషన్ తెలుసు కదా, L1 L2 M స్క్వేర్ L1 L2 M స్క్వేర్. నెక్స్ట్ ఇది రాసేద్దాం ప్లస్ L స్క్వేర్ M1 M2. నెక్స్ట్ వచ్చేసి మైనస్ దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, దీంతో అంటే మైనస్ L1 M M2. నెక్స్ట్ వచ్చేసి మైనస్ ఏంటిది మైనస్ L2 M M1 మైనస్ L2 మైనస్ L2. నెక్స్ట్ వచ్చేసి M అంతేనా, మైనస్ L2 M M1 అనమాట. ఓకేనా, ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ రాయండి, ఇలాగే అనిపిస్తుంది, కొంచెం చూసుకుంటే సరిపోద్ది అంతే. 1/2. నెక్స్ట్ వచ్చేసి n స్క్వేర్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఇది ఏంటిది 2h అనమాట. ఓకే, 2h హోల్ స్క్వేర్ మైనస్ 4 అనేది ఇక్కడ ఉంది. L1 L2 అంటే ఏ, నెక్స్ట్ వచ్చేసి ఇది b కదా, డివైడెడ్ బై L1 L2ని ఇట్లనే రాసేద్దాం M స్క్వేర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మనకి L స్క్వేర్కి సంబంధించింది కదా, దీన్ని కూడా అలాగే రాసేద్దాం ప్లస్ M1 M2 రాసేసి L స్క్వేర్ రాసేద్దాం. అంటే ఇది ఏ అన్నమాట, ఇది b అన్నమాట. ఈ మధ్యలో విషయానికి చూసినట్టయితే మనం మైనస్ పెట్టేసుకొని ఇలా LM ఉంది, ఇలా LM ఉంది. ఓకే, LMని కామన్ తీసినట్టయితే మనకి ఏమొస్తుంది, LMని L1 M2 ప్లస్ L2 M1 L1 M2 ప్లస్ L2 M1 ఇది వచ్చేసి మనకు 2h అవుద్ది. సో నెక్స్ట్ స్టెప్లో ఏమైందంటే 1/2 ఇంటూ ఇది n స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ ఇది 4h స్క్వేర్ అనమాట. ఓకేనా, ఇక్కడనేమో 4ab అన్నమాట. ఈ 4ని మనం బయటికి తీస్తే బయటికి మనకు 2 వచ్చేస్తుంది. సో నెక్స్ట్ దాన్ని కూడా రాద్దాం 1/2 ఇంటూ బయటికి 2 వస్తుంది, 2n స్క్వేర్ ఉంటుంది అండర్ రూట్ ఆఫ్ h స్క్వేర్ మైనస్ ab మాత్రమే లోపల ఉంటుంది. మరి డినామినేటర్ పరిస్థితి ఏంటో చూద్దాం. ఇది మనకు a అని తెలుసు, సో am స్క్వేర్ మైనస్ ఇది ఏంటిది 2h lm. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటిది మరి ప్లస్ bl స్క్వేర్ అనమాట. ఓకే, దాన్ని ఇక్కడ కింద రాసేద్దాం, 2ని క్యాన్సిల్ చేసేయచ్చు. సో am స్క్వేర్ మైనస్ 2h lm ప్లస్ bl స్క్వేర్ అనమాట. సో ఫైనల్గా మనకు ఆన్సర్ ఏంటిదంటే దేర్ఫోర్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఈ 2 అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో n స్క్వేర్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ h స్క్వేర్ మైనస్ ab అంతే కదా, h స్క్వేర్ మైనస్ ab డివైడెడ్ బై ఇంకా మనకి am స్క్వేర్ మైనస్ 2h lm ప్లస్ bl స్క్వేర్. ఇంతైనా ఒకసారి చూడండి, ఒకసారి వెరిఫై చేసుకుందామా. ఏది ఇది n స్క్వేర్ h స్క్వేర్ మైనస్ ab l అంతే. ఓకే, వచ్చేసింది కదా. సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, హెన్స్ ప్రూవ్డ్ అని రాసుకుంటే సరిపోద్ది. ఓకేనా, ఇలానే చేసేయాలి. జస్ట్ కొంచెం ఎల్లుల దగ్గర ఎంల దగ్గర ఈ క్యాలిక్యులేషన్ ఒక్కటే, ఇంకా వేరే చేయాల్సింది ఏం లేదు, జస్ట్ క్యాలిక్యులేషన్. ఈ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ థీరమ్స్ అని చెప్పేసి ఎంతో భయపడుతుంటారు చాలామంది, కానీ ఏమన్నా ఉందా దీంట్లో కదా, కొంచెం పెద్దగా అనిపిస్తుంది, దానికే భయపడుతుంటారు. నెక్స్ట్ ఇంకొక 2 గన్ షాట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇంకా వాటిని మీరు చూసుకుంటే మీకు అర్థమైపోద్ది. ఓకేనా, నేను వాటిని ఇంక ఇక్కడ మీకు పిక్చర్స్ చూపిస్తాను. ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన థీరమ్స్ అన్నిటినీ కూడా మీకు మళ్ళీ నేను ఇలా ఇమేజ్ టైప్లో ఇస్తున్నాను. సో దీన్ని కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా, నేను చెప్పింది అర్థం చేసుకొని దీనిలో ఉన్నట్టుగా రాసేయండి థీరమ్స్. ఓకేనా, సింపుల్గా ఉంటాయి,
కానీ మీరు 7 మార్క్స్కి ఇంత షార్ట్కట్గా రాయొద్దు. సో కొంచెం ఏదైనా ఇలా డైరెక్ట్ ఆన్సర్స్, డైరెక్ట్ స్టెప్స్ ఉన్నట్టయితే నేను చెప్పిన దానిలాగా కొంచెమైనా దాన్ని పెద్దగా చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సేమ్ అన్నీ ఇవే. ఇంకొక థీరం అన్నాను కదా, సో ఇదేంటిదంటే మనకి యాక్చువల్గా ఇఫ్ ద ఈక్వేషన్ మనకి ఇచ్చాడు, ఇది వచ్చేసి రిప్రజెంట్ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ అన్నాడు. సో మనకి పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ అని చెప్పేసి ప్యారలల్ అని ఇచ్చాడు చూడండి. మనకి యాక్చువల్గా ఇవంట ప్యారలల్ లైన్స్ అంట. ప్యారలల్ లైన్స్ అన్నాడు అంటే మనకి ఎలా ఉంటాయి, ఏఎక్స్ ప్లస్ బీవై కనిపిస్తుందా, ax ప్లస్ బీవై ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి ఉంటే c2 ఒకటి 0 ఉంటుంది కదా. ఇంకొకటి మనకి ax ప్లస్ బీవై అలాగే ఉంటుంది, కానీ కాన్స్టెంట్ ఒకటే డిఫరెంట్గా ఉంటుంది. సో మనకు ఈ ఈక్వేషన్లో ఉండే విధంగా lx ప్లస్ my ప్లస్ n1 ఒకటి తీసుకుంటే ప్లస్ n2 ఒకటి తీసుకున్నాం, ఎందుకంటే రెండు ప్యారలల్ అన్నాడు కాబట్టి. మల్టిప్లై చేసాం, చేసుకుంటూ పోయాం, ఏ వస్తుంది. ఇంతకుముందు అంటే మనకు ఇవి మనం కాన్స్టెంట్ ఏం తీసుకోలే కాబట్టి ఏ హెచ్ బి అవి మాత్రమే వచ్చేవి, కానీ ఇక్కడ మనకు కాన్స్టెంట్లు కూడా ఉన్నాయి కాబట్టి ఏ వస్తుంది, బి వస్తుంది, హెచ్ వస్తుంది, సి అనేది వస్తుంది, అలాగే జి కావాలి, ఎఫ్ కూడా కావాలి కదా. సో ఇవన్నిటిని మనం కంపేర్ చేసుకొని జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ అన్నిటిని రాసేసుకున్నాం. ఓకేనా? రాసుకున్న తర్వాత ఫస్ట్ వన్ ప్రూవ్ చేయడానికి హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి అన్నాడు. సో హెచ్ స్క్వేర్ ఏమవుతుందో రాసుకోండి, అది మనకి ఏబికి సమానం అవుద్ది. నెక్స్ట్ ఏఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీజీ స్క్వేర్. చూడండి మీకు క్లియర్గానే అర్థమవుతాయి, జస్ట్ ఇది ఒకసారి చూసుకుంటే చాలు. ఓకేనా? అంటే ఇంతకుముందు మనం చేసిన థీరమ్స్ ఒకవేళ మిస్ అయితే ఇవి వస్తాయి అంతే. ఓకేనా? ఒక్క ప్రాబ్లం కూడా ఎక్స్ట్రా నేర్చుకొని పెట్టుకోండి సేఫ్ సైడ్లో. ఇది ఒక్కటే ప్రాబ్లం, ఇంకా వేరే ఏం అవసరం లేదు మనకు వీటిలోంచి. అయితే మీకు ఇప్పటివరకు అయితే క్లాస్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ మనకు వస్తాయి. ఓకేనా? ఇంకా ఈ కోఆర్డినేట్ జామెట్రీలో చిన్న చిన్నవి ఉన్నాయి, సో వాటిని అయితే గన్ షాట్ క్వశ్చన్స్ నేను మెటీరియల్ లాగా వీటిలాగానే ప్రొవైడ్ చేసేస్తా. సో అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ నెక్స్ట్ మనం ఆ వీడియోలో కలుద్దాం. ఓకేనా? బాయ్ బాయ్.